गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम्। క్రితం 2 దినముల నుంచి మనం చేస్తున్నట్లుగానే నామస్మరణ, తత్వసహిత నామస్మరణ. ఇలా కలాయలా ఇలా ఇలా కలాయలా ఇలా कृष्ण गोविंदम कृष्ण गोविंदम इला कलायला इला इला कलायला इला कृष्ण गोविंदम कृष्ण गोविंदम विला विला वला इला विला विला वला इला माया माधुर्यम माया माधुर्यम सला सला बला इला सला सला बला इला राम रमणीयम राम रमणीयम मला मला बला इला मला मला बला इला लीला विनोदम लीला विनोदम अला 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 इला अला 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 इला
కృష్ణ గోవిందం కృష్ణ గోవిందం తళ తళ తాళయిల తళ తళ తాళయిల మాయామాధుర్యం మాయామాధుర్యం వెల 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 ఇల వెల 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 ఇల రామరమణీయం రామరమణీయం పల పల పలలమిల పల పల పలలమిల లీలా వినోదం లీలా వినోదం ఇలా కలయల ఇలా కృష్ణ గోవిందం కృష్ణ గోవిందం విల విల వల ఇల మాయామాధుర్యం మాయామాధుర్యం ఇలా కలయల ఇలా అంతర్లీనంగా అభివ్యక్తమయ్యేటటువంటి విషయం ఏమిటంటే ఇలా అనంటే భూమి అని ఒక అర్థం వస్తుంది. ఇలా అంటే ఇలాగున ఈ విధంగా అని మరొక అర్థం వస్తుంది. ఈ భూమి అనేటటువంటిది ఈ విధంగా మనకు కనబడుతూ ఉంది, అగుపిస్తూ ఉంది, అనుభవాన్ని కలిగిస్తూ ఉంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టిరీత్యా గనక చూసేటట్లయితే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది ఇలే కాదు, ఇది కళ అని, స్వప్నమాత్రంగా అని. అందుకని ఇలా కళ ఇలా ఇలా అంటే ఈ ఇలా ఈ భూమి అగుపించేటటువంటి అనుభూతులన్నీ కూడా ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఎప్పుడైతే ఇది స్వప్నమాత్రము, ఇది యథార్థము కాదు అని తెలియజేస్తూ ఉన్నారో అప్పుడు ఎలా, ఏం చెయ్యాలి, ఈ విధంగా ఉంటే ఏం చెయ్యాలి, ఎలా ఇలా ఏం చెయ్యగలం, ఏం చెయ్యాలి, మరి ఏం చెయ్యగలం, అది ముఖ్యమైనటువంటి విషయం. ఇలా కళ ఎలా ఇలా కృష్ణ గోవిందం కృష్ణ గోవిందం విల విల వల ఇలా. ఈ ప్రపంచంలో అనుభవపూర్వకమైనటువంటి ఈ జీవన ప్రయాణంలో అనేక రకాలైనటువంటి అనుభవాలు మనకు సంప్రాప్తమవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఎలా ఉంటాయంటే బాధ పెట్టేవై ఉంటాయి. కొన్నింటి కోసం మనం తనకలాడుతూ ఉంటాం, విలవిలలాడుతూ ఉంటాం. విల విల వల ఇలా ఈ విలవిలలాడేటటువంటి వలలో పడ్డామా అనిపిస్తూ ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, ఇక్కట్లు ఎదురైనప్పుడు, భరించలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, తట్టుకోలేనటువంటి స్థితిగతులు ఎదురైనప్పుడు ఏమిటిది, ఎందుకు ఇలా ఉంది, ఎప్పుడు బయటపడతాం, ఎలా బయటపడతాం, ఏం చిక్కుకుపోయాం ఇలాగా, ఎప్పుడు విముక్తి, ఎప్పుడు మనకు దారి కనపడేది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ కష్టాలు ఎలా ఉంటాయంటే ప్రాణం పోయేటంత పరిస్థితిని తీసుకొని వస్తాయి. అందుకని విల విల వల ఇలా మాయామాధుర్యం మాయామాధుర్యం. అలాగే మనకు అనేక రకాలైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి ప్రపంచాన్ని చూసినప్పుడు. అనుకున్నటువంటి పని జరుగుతుందా, జరగదా, నెరవేరుతుందా, నెరవేరదా అనేటటువంటి ఒక రకమైనటువంటి తొందరపాటు మనలో ఉంటుంది, తపన ఉంటుంది, ఆరాటం ఉంటుంది. దాన్నే సల సల బల ఇల రామరమణీయం సల సల బల ఇల అంటే తాపత్రయాలతో ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయాలని అర్థం వస్తుంది.
లేదా తపన, ఆరాటము, తొందరపాటుతనము అనే అర్థం కూడా వస్తూ ఉంది. వాటి వలన మన భావుకత లోపల, మనసు లోపల క్రాగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కాగుతున్నట్టుగా. సల సల బల ఇలా ఈ విధంగా ఈ ఆరాటానికి, ఈ తొందరపాటుతనానికి, ఆరాటంతో కూడినటువంటి ఈ పోరాటానికి, తాపత్రయానికి మనం బలైపోతున్నామేమో ఇలలో, ఈ భూమిలో అనిపిస్తూ ఉంటుంది. సల సల బల ఇలా రామరమణీయం మల మల బల ఇలా. ఈ తప్పిదములు మనం చేస్తూ ఉంటే, పొరపాట్లు జరుగుతూ ఉంటే, దానికి మూలంగా మానసిక మాలిన్యం అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. మలము, మాలిన్యము అంటారు. అంటే డర్ట్ ఇన్ ది మైండ్ అని కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. మనసులో అపవిత్రత, శుద్ధత లేకుండా ఉండడము, ఆలోచనలు, వృత్తులు మంచివి కాకుండా ఉండడము, గుణాలు ఆసురి, రాక్షసిక గుణాలు ఉండడము. ఇలా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే అది మాలిన్యము అని మనకు తెలియవస్తూ ఉంది అక్కడ. అది మరలా మరలా అటువంటి ఆలోచనలే కలిగిస్తూ ఉంటుంది. మల మల అంటే ఒక అర్థం మురికని, మరొక అర్థం మరలా మరలా అని. మల మల అంటే మాడిపోయేటంత స్థితికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ మురికిలో పడి మరలా మరలా పడి మాడిపోయేటటువంటి స్థితి. అలా బలైపోతూ ఉంటుంది ఈ జీవితం ఇలలో. మల మల బల ఇల లీలా వినోదం లీలా వినోదం అల 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 ఇలా కృష్ణ గోవిందం అల 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 ఇలా. అల అనేటటువంటిది కాలపరిమితికి లోనైనటువంటిది. అంటే కొద్దిసేపే ఉంటుంది, అలా లేస్తుంది, అలా లేచిందనే లోపల పడిపోతుంది. అలా అంటే అలానే ఉంటుంది. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో అణువుల్ని, పరమాణువుల్ని పరిశోధన చేసి పరమాణువుల యొక్క స్థాయిలో అది పరమాణువుగా కాదు, అది పరమాణువుకు సంబంధించిన తరంగంలా, శక్తి యొక్క తరంగంలా ఉంది అని సైన్సే చెప్తూ ఉంది. A particle, when it is observed, is not only a particle, but actually it is a wave of energy. ఒక అల, సముద్రంలో అలే అవసరం లేదు. అది పరమాణువులు, ఏ పరమాణువులైతే ప్రపంచానికి ఒక రకంగా, ఒక దృష్టికోణంలో ఆధారంగా కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా అలలలాగా ఉన్నాయి. అల అల అది రెండవ అర్థం. అల అనంటే అది మరొక అర్థం అన్నమాట. అంటే తాత్కాలికం అని ఒక అర్థం, సమయానికి, సమయ పరిమితికి లోనైనదని మరొక అర్థం, ఇదంతా కూడా తరంగాయుతమైనటువంటిది అని మరొక అర్థం. అల 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 ఇలా. ఈ భూమి ఏదో చాలా ఉంది, ఏమిటేమిటో ఉంది, అది లేనిది మనం ఉండలేం, దాంట్లో ఉన్నవన్నీ మనం పొందాలి, దాంట్లో ఉన్నవన్నీ చేజిక్కించుకోకపోతే మనకేమో అయిపోతుంది అనుకునేటటువంటి మనస్తత్వానికి ఇదొక జవాబులాగా. అలా 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 ఇలా. ఏవైనప్పటికీ నామరూపాలు మనకు కనపడుతున్నా, దానికి రకరకాలైనటువంటి వెలలు కట్టి మనం వెలవెలబోతున్నా, మనం చూసేది ఏమిటి అని అంటే అక్కడ తరంగాలు తప్ప ఏమీ లేవు ప్రపంచంలో. అవి కూడా శక్తి యొక్క తరంగాలు, అవి కూడా తాత్కాలికం, అవి కూడా ఇలా లేస్తాయి, అలా పడిపోతాయి. అలా అనే లోపల పడిపోతుంది. అల 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 ఇలా కృష్ణ గోవిందం తళ తళ తాళ ఇలా. ఆ కాసేపు కూడా అది మెరుస్తుంది. ఆ కాసేపే ఉంటే దాంట్లో కొంచెం సేపే మెరుస్తుంది. ఓ 10 క్షణాలు ఉందనుకోండి, అలా దాంట్లో ఒక క్షణమో 2 క్షణాలు మెరుస్తుంది. మిగతా క్షణాల్లో ఆ మెరిసే సమయం కూడా అయిపోతుంది. మనం కూడా వయసులో ఉన్నప్పుడు మెరుస్తూ ఉంటాం. చాలామంది మన లోపల తళుక్కులు, బెళుక్కులు, కులుక్కులు అన్నీ చూసుంటారు. మనం కూడా అనుంటాం వేరే వాళ్ళల్లో. ఇప్పుడు మన ముఖం మనం చూసుకుంటేనే అర్థమైపోతుంది ఏమైపోయింది అదంతా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తళతళ అసలు ఈ జగత్తే తాత్కాలికం, ఇదే తరంగాయుతం. దీంట్లో మళ్ళీ కాసేపు తళ, ఆ తళ తళ అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ మెరుస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మనల్ని పడేస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మనల్ని బంధనానికి గురి చేస్తూ ఉంటుంది. అదే ఇలా తళ తళ తాళ ఇలా. తాళ అంటే తాళం, తాళం అంటే వేస్తూ ఉంటారు ఇలా, అది అలా వేస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటుంది అన్నమాట. తళ తళ తాళ ఇలా మాయా మాధుర్యం మాయా మాధుర్యం. మరి ఇలా జీవితం సాగిపోతుంటే ఏమవుతున్నట్టు? వెల 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 ఇలా రామరమణీయం రామరమణీయం. వెల వెల అంటే, వెల అంటే కృషించి,
వెల అంటే నశించి. ఇలాగా తాత్కాలికంగా మెరిసిపోయేటటువంటి వాటి కోసం మనం గనక పరిగెడుతూ ఉండి అసలు విషయాన్ని తెలుసుకోక కర్మాసక్తితోటి, ఫలాసక్తితోటి, దుర్గుణాలతోటి, దుష్టమైనటువంటి ఆచరణలతోటి మనం చరిస్తూ ఉంటే ఏమవుతుంది? వెల 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 ఇలా వెలవెలబోతూ ఉంది, అంటే కృషించిపోతూ ఉంది. వెల అంటే నశించిపోతూ ఉంది. మరి వెల అసలు ఏమిటి? వెల మన ఈ విధంగా జీవించేటటువంటి జీవితానికి వెల ఏమిటి అంటే ఇదే వెల, కృషించిపోవడం, నశించిపోవడం. ఏమండి ఏం చేస్తున్నారు అని అంటే నిజమైన ఆన్సర్ ఏంటంటే వెలవెలబోతున్నాం. ఇంతే వెలువ మన జీవితానికి. వెలువ ఎప్పటిదాకా ఇంతే. ఎప్పటిదాకా అయితే భగవంతుడు చెప్పినటువంటి ఫలాసక్తిని విడిచిపెట్టడం, కర్మాసక్తిని విడిచిపెట్టడం, ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలసంగాన్ని విడిచిపెట్టడం అనేటటువంటిది లేదో తుడిచిపెట్టుకొని పోవడం ఒకటే మిగిలిపోతుంది మనకి. విడిచిపెట్టడం లేకపోతే తుడిచిపెట్టుకుపోతాం. అందుకని వెల 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 ఇలా రామరమణీయం రామరమణీయం పల పల పలలమిలా. ఈ విధంగా వెలవెలబోయేటటువంటి జీవితంలో ఏం మిగులుతుంది? ఇంకా కన్నీరే మిగులుతుంది. పల అంటే కన్నీరు, కన్నీరుని నింపేటటువంటిది. పల అంటే పడిపోవడం. ఒక అర్థం పలాకి కన్నీరు నింపుట, మరొక అర్థం పలాకి పడిపోవుట. పలలం అంటే బురద. ఎక్కడ పడుతున్నాం మనం? పడిపోవడం, బురదలో పడుతున్నాం. ఏమిటా బురద? మనమే తయారు చేసుకున్నటువంటి అజ్ఞానజనితమైనటువంటి, కామ ప్రేరితమైనటువంటి, దోషభూయిష్టమైనటువంటి, అధ్యాసయుక్తమైనటువంటి కర్మల వలయంలో పడుతున్నాం. అది బురదలా ఉంది. పడ్డామా బయటికి రాం. ఊబిలాంటి బురద అది, మామూలు బురద కూడా కాదు, తుడుచుకుంటే పోయేది కూడా కాదు. పడ్డామంటే ఇరుక్కుపోతాం. అందుకని పడుతూనే ఉంటాం. పల పల పలలమిల లీలా వినోదం రామరమణీయం లీలా వినోదం. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ జీవన సత్యాన్ని అర్థం చేసుకొని ఈ తళుక్కులకి బెళుక్కులకి పడిపోకుండా వాస్తవంగా నిలిచి ఉండేటటువంటి దానిని కృష్ణ గోవిందం మాయామాధుర్యం రామరమణీయం లీలా వినోదం. ఎప్పుడైతే కృష్ణ గోవిందుణ్ణి మనం పట్టుకుంటామో అప్పుడు ఈ మాయ మనల్ని బలి చేయకుండా మాయలో మాధుర్యాన్ని చూపెడుతుంది. కృష్ణ గోవిందం మాయామాధుర్యం. రమణీయమైనటువంటిది ప్రపంచం కాదు, రమించదగింది, రమింప యోగ్యమైనటువంటిది. యోగులైనటువంటి వాళ్ళు, ఆత్మధ్యానంలో ఉండేటటువంటి వాళ్ళు రమించేటటువంటిది రామతత్వమే గనక రామరమణీయం. అటువంటి రామరమణీయమైనటువంటి తత్వంలో గనక మనం మనసును ఉంచగలిగితే అప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటిది, జరిగేటటువంటిదంతా కూడా లీలా వినోదం. మనకు కూడా లీలా వినోదంలా కనబడుతుంది. ఈ విధమైనటువంటి విషయాన్ని తెలియజెప్తూనే పరమాత్మ 18వ అధ్యాయంలో మనల్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు. యజ్ఞ దాన తపస్సు అనేటటువంటి ఈ కర్మలు ఏవైతే ఉంటాయో ఇవి చెయ్యాల్సిందే అనేటటువంటి విషయం మనకు తెలిసి వచ్చింది. కానీ ఎలాగా? కర్మాసక్తిని లేకుండా, ఫలాసక్తిని లేకుండా చేస్తే మంచిది. పోనీ ఉన్నాయనుకోండి. కానీ ముఖ్యమైనటువంటిది ఏంటి ఇక్కడ? కర్మయోగంలో కానీ కర్మ సన్యాసంలో కానీ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ధ్యేయము పరమేశ్వరుడే, శ్రీకృష్ణ పరమాత్ముడే. ధ్యేయము, ధ్యేయ వస్తువు, ది ఆబ్జెక్ట్ ఆఫ్ అటైన్మెంట్, ద గోల్, ద డెస్టినేషన్. ఏమిటది? ధ్యేయం ఏమిటి? మనకి ఏదన్నా ధ్యానం చేస్తున్నామంటే ధ్యేయం ఏమిటి అక్కడ అంటే అది ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ద కాన్సన్ట్రేషన్, ది అల్టిమేట్ డెస్టినేషన్ పరమాత్ముడే, పరమేశ్వరుడే. కర్మయోగంలో కానీ కర్మ సన్యాసంలో కానీ ఎప్పుడైతే ఇలాగ ధ్యేయము పరమాత్మ అవుతారో అప్పుడు యజ్ఞము, దానము, తపము అనేటటువంటి ఈ కర్మలు చిత్తశుద్ధిని ప్రసాదించి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళి చిట్టి చివరకు జ్ఞానంతో కూడా సంబంధాన్ని ఏర్పరచగలుగుతాయి. మరి యజ్ఞము, దానము, తపం చేస్తున్నాం, కానీ ధ్యేయము పరమేశ్వరుడు కాదు. ఆసక్తి పరమేశ్వరుడు పైన లేదు, ప్రపంచం పైన ఉంది, విషయ వస్తువుల పైన ఉంది, భోగాల పైన ఉంది, కీర్తి ప్రతిష్టల పైన ఉంది, పేరు ప్రఖ్యాతుల పైన ఉంది, లాభాల పైన ఉంది. ఇలాగుందనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు
అంత మేరకు ధర్మాన్ని ఆచరిస్తే, ధార్మికంగా ఆచరిస్తూ ఉంటే అంతవరకు పవిత్రత ఉండవచ్చేమో, కానీ అంతకంటే మేలు జరగదు, అంతకంటే యోగ్యమైన స్థితి రాదు. పోనీ అలా ధార్మికంగా కాకుండా ఈ ఫలాసక్తి వలన, భోగాసక్తి వలన, విషయాసక్తి వలన యజ్ఞదాన తపకర్మలు చేస్తూ ఆ కావలసిన శక్తిని పొంది, ఆ పొందినటువంటి శక్తిని, పొందినటువంటి పుణ్యాన్ని, పొందినటువంటి మహత్యాన్ని స్వార్థభరితమైనటువంటి కర్మల కోసం అధర్మ మార్గం గుండా, అక్రమ మార్గం గుండా కనుక మనం వినియోగించేటట్లయితే తద్వారా మనకి పాపమే సంభవిస్తుంది. తద్వారా మనకు దోషభూయిష్టమైనటువంటి జన్మలే సంప్రాప్తిస్తాయి. రావణుడే పెద్ద ఉదాహరణ, హిరణ్యాక్షులు, హిరణ్యకశిపులే వీళ్లే పెద్ద ఉదాహరణలు దీంట్లో. ఎప్పుడో ఉన్నారని కాదు, మొన్ననే మనం చూసాం మొట్టమొదటి రోజు కంసహ అని అంటే, ఆ కంసులు అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడైతే పాపకర్మలపైన ఆసక్తి పెరిగి రాజ్యాధికారం కోసం, భోగాల కోసం, విషయసేకరణ కోసం ఈ విధంగా పాపకర్మలను చేయడం జరుగుతుందో అదంతా కంసుడికి సంబంధించినటువంటి మనస్తత్వమే. దానికి విరుగుడు హంస మాత్రమే. కంసకి విరుగుడు హంసే. ఆ హంస అనేటటువంటిదే ఇక్కడ మోక్ష సన్యాసంలో తెలియజేయబడుతూ ఉన్నది. కావున ఈ విషయాన్నే తెలియజేస్తూ యజ్ఞదాన తపఃకర్మలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చెయ్యవలసినటువంటివే అని చెప్తూ 6వ శ్లోకంలో ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం నిశ్చితం మతముత్తమం ఇతి మే నిశ్చితం మతం ఉత్తమం అని నా స్థిరమనర్పబడిన శ్రేష్టమగు అభిప్రాయము. ఇది మే నిశ్చితం మతం, స్థిరమైనటువంటి శ్రేష్టమైనటువంటి నా అభిప్రాయము, నా ఒపీనియన్, నా వ్యూ. ఇట్స్ మై వ్యూ, ద ఫర్మ్ అండ్ ది మోస్ట్ సేక్రెడ్ వ్యూ. ఎవరిది? శ్రీకృష్ణ భగవానుడిది. ఎవరిదో దారిలో పోయేవాడిదైతే మనం పట్టించుకోకర్లే. వాడొచ్చి నా వ్యూ అండి అంటే ఎవడికి కావాలి పో అనొచ్చు. ఎవరి నుండైతే జగత్తు ఉత్పన్నమైందో, ఎవరి వలనైతే జగత్తు నడుస్తుందో, ఎవరి లోనికైతే జగత్తు లీనమైపోతుందో వారి యొక్క అభిప్రాయం. ఎవరికన్నా ఒక అధికారం ఉందనుకోండి, పదవి ఉందనుకోండి, వారు చెప్పిన అభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది. ఆ పదవి పోయిందనుకోండి, ఎవడు పట్టించుకోడు. వాళ్ళు ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు, బయట వాళ్ళేం పట్టించుకుంటారు. కానీ ఇక్కడ ఎవరు అలాగా వచ్చిపోయే పదవి కాదు అది. అది ఎప్పుడూ కూడా ప్రపంచం ఏ పరబ్రహ్మ తత్వం పైన ఆధారపడి ఉంటుందో, ఏ అధిష్టానంలో అయితే ఉండి వెలుగుతూ ఉంటుందో, కదులుతూ ఉంటుందో, చరిస్తూ ఉంటుందో, వెలుగొందుతూ ఉంటుందో, నడుస్తూ ఉంటుందో, జీవిస్తూ ఉంటుందో ఆ యొక్క అధిష్టానమే శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఆయన కనుక ఇతి మే నిశ్చితం ఉత్తమం మతం అని చెప్పారంటే దాంట్లో చాలా విశిష్టత ఉన్నది. ఏం చెప్తున్నారు? పార్థ, ఓ అర్జున, తూ కానీ అంటే ఇంతకుముందు చెప్పాను వేరే శ్లోకాల్లో దీని గురించి. కానీ ఇక్కడ ఏమిటి అని అంటే ఏతాని కర్మాణి అపి, ఈ కర్మములనే సంగం ఫలాని త్యక్త్వా, ఆసక్తిని ఫలములను త్యజించి, త్యక్త్వా త్యజించి, వేటిని? సంగం ఆసక్తిని, ఫలాని ఫలములను త్యజించి, కర్తవ్యాన్ని చేయదగినది. అంటే ఈ కర్మ ఏతాన్యపి కర్మాణి, యజ్ఞము, దానము, తపము అనేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఎలా చెయ్యాలయ్యా అని అంటే, ఎలా చేస్తే నీకు మేలు కలుగుతుంది, ఎలా చేస్తే నీకు ఉత్తమగతి సంప్రాప్తం అవుతుంది, ఎలా చేస్తే నువ్వు కష్టాల నుంచి బయటపడతావు, ఎలా చేస్తే దుఃఖాలు నిన్ను అంటలేవు, ఎలా చేస్తే నువ్వు విజయాన్ని సాధిస్తావు, ఎలా చేస్తే వీటన్నిటికంటే అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు, ఎలా చెయ్యాలి నువ్వు అనేటటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తుంది. ఎలా చెయ్యాలి యజ్ఞాన్ని చేస్తే, ఎలా చెయ్యాలి తపస్సు చేస్తే, ఎలా చెయ్యాలి దానాన్ని చేస్తే అనంటే సంగం త్యక్త్వా ఫలాని త్యక్త్వా, ఆసక్తిని విడిచిపెట్టి, ఫలితములను విడిచిపెట్టి కర్తవ్య కర్మని చెయ్యాలి. ఇది నా మతం, ఇది నా అభిప్రాయం. మామూలు అభిప్రాయం కాదు సుమా, స్థిరమైన శ్రేష్టమైనటువంటి అభిప్రాయం. అంటే నీకు సంశయమే అక్కర్లేదు.
మామూలుగా పరిశీలన చేస్తే కోరికలతో చేసేటటువంటి కర్మలని కామ్యకర్మలు అంటారు. అయితే ఈ కామ్యకర్మలు కూడా ధర్మ మార్గం గుండా కనుక చేసేటట్లయితే, ధర్మాన్ని ఆధారం చేసుకొని చరించేటట్లయితే అక్కడ కూడా ధార్మికమైనటువంటి కర్మలు కనుక పవిత్రత వస్తుంది, మనసుకి ప్యూరిటీ వస్తుంది. ఎందుకంటే ప్యూర్ యాక్షన్స్, ధార్మిక్ యాక్షన్స్, రైచువస్ యాక్షన్స్ విల్ డెఫినెట్లీ బ్లెస్ us విత్ ప్యూరిటీ. కానీ ఆ ప్యూరిటీ వల్ల ఏ శక్తి అయితే వస్తుందో, ఏ సిద్ధి అయితే వస్తుందో అది కర్మ ఫల భోగమునికే వినియోగింపబడుతుంది. ఈ కర్మల ఫలితాలు ఉన్నాయి, ఆ ఫలితాలు వచ్చాయి, రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్. టు ఎంజాయ్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఓన్లీ వీ యూజ్ దట్ వాట్ ఎవర్ అటైన్మెంట్ వీ గెయిన్ త్రూ ప్యూరిటీ ఆఫ్ ధార్మిక్ యాక్షన్స్. ఏదైతే మనం పొందుతామో, చెందుతామో, అందుకుంటామో దానిని కర్మ ఫల భోగమునికే వినియోగిస్తాం. అంతకంటే వేరే ప్రయోజనం మటుకు లేదు, అంతకంటే ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అంతవరకు బాగుంటుంది, కర్మ ఫలితాలను భోగిస్తుంటాం, మంచిగా ఉంటాం, అది బాగుంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఇది జ్ఞానయుపయోగము కానేరదు, దీని వలన జ్ఞానము మనకు లభించే అవకాశం ఉండదు. ఎందుకంటే అది అయిపోతుంది అక్కడ. అందుకని ఏం చేయాలి, దానికి వినియోగించకుండా కనుక భద్రపరచుకుంటే, ఇప్పుడు సంపాదించినంత ఖర్చు పెడితే ఏముందండి, ఏముంటుంది, క్రెడిట్ కార్డు మీద జీవించి బతకడంలా తయారైపోతుంది, అంతే కదా. పాశ్చాత్య దేశాల్లో, చాలా పెద్ద దేశాలు, గొప్ప దేశాలు అంటారు, కానీ వాడికి ఎలా ఆదా చేసుకోవాలి, ఆదా చేసుకున్న దాంట్లో నుంచి ఎలా కొంచెం ఖర్చు పెట్టాలనేటువంటిది తెలియదు వాడికి. రాకముందే ఖర్చు పెడతాడు, ఎలాగో అప్పే కదా ముందే ఇస్తారు, వచ్చిన తర్వాత తీర్చేదంతో పోతే పోయింది. ఏమిటంటే ఇక్కడ చెప్పేది అలా కాకుండా మనం ధనాన్ని సంపాదించి దానిని ధార్మికంగా సంపాదించి కావలసిన దానికి వినియోగించి కొంచెం దాన్ని సేవ్ చేసుకొని దాన్ని తర్వాత ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉంటుంది. మనందరం అలానే చేస్తూ ఉంటాం. మరి పుణ్యం సంపాదించినప్పుడు కూడా అలానే ఆలోచించాలి కదా, అంతకంటే ఉత్తమమైనటువంటిది కూడా సంపాదించాలని మనం యోచించాలి కదా. అదే చెప్తున్నారు, ముముక్షువులు ఎవరైతే ఉంటారో ఇంతటితో సరిపోదు, ఇంతకంటే ఇంకా ఎక్కువది కావాలి, గొప్పది కావాలి, శ్రేష్టమైనది కావాలి, ఉత్తమమైనది కావాలి అని ఎవరికైతే అనిపిస్తూ ఉంటుందో, మోక్షమే కావాలి, అన్నిటికంటే గొప్పదైనటువంటిది కావాలని ఎవరికైతే అనిపిస్తూ ఉంటుందో వారిచే ఈ పావనములగు అంటే పవిత్రతని కలిగించేటటువంటి యజ్ఞము, దానము, తపకర్మలు ఏవైతే ఉంటాయో అవి ఎలా చేయాలంటే ఆసక్తిని విడిచిపెట్టి, ఫలములను విడిచిపెట్టి అనుష్ఠింపజేస్తే కనుక, అనుష్ఠానాన్ని చేసేటట్లయితే ఇది ఉత్తమమైనటువంటి నిశ్చితమైనటువంటి నా అభిప్రాయము అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఇలా చెయ్యాలి, కర్మాధికారులచే కర్మలు వదిలిపెట్టవలసినటువంటివి కావు అని పరమాత్మ చెప్తున్నారు. ఎవరైతే కర్మలు చేయాల్సిన అవసరం ఉందో వారు కర్మల్ని విడిచిపెట్టరాదు. ఇది ఉత్తమమైనటువంటి మతము. అంటే యజ్ఞము చేయాలి, తపస్సు చేయాలి, దానము చేయాలి, కానీ ఎలా చేయాలి, పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ఎలా అయితే ఉందో అలా చేయాలి. పరమేశ్వరుడి ఆజ్ఞ ఏమిటి, మన ఇంట్లో ఎవరన్నా ఏదన్నా చేయాలంటే పెద్దవాళ్ళని సలహా అడుగుతుంటారు, సంప్రదిస్తూ ఉంటారు, లేదా జ్ఞానులను అడుగుతారు, అనుభవం ఉన్న వాళ్ళని అడుగుతారు, లేదా ఆ రంగంలో, ఆ మార్గంలో చాలా ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది. మన జ్ఞానం ఉన్నా అనుభవం లేదు కనుక ఆ జ్ఞానం పెద్దగా ప్రయోజనకరంగా ఉండదు. అనుభవం ఉన్నవాడికి వేరేగా తెలుస్తుంది కనుక అనుభవజ్ఞులను అడుగుతూ ఉంటాం. అది పెద్దలను అడిగేటటువంటి సాంప్రదాయం ఉన్నవాళ్ళ గురించి లేండి నేను చెప్పేది. నాకే తెలుసు అనుకునేవాడికి ఇంకేముంటుంది, వాడికి వాడే అలుసైపోతాడు చిట్టి చివరికి, అది వేరే విషయం. అయితే ఆ విధంగా ఎప్పుడైతే అడగడం ఉంటుందో, ఇక్కడ ఏం చెప్తున్నారు, పరమేశ్వరుడు, పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఒక రకంగా ఆయన ఆజ్ఞగా చెప్తున్నారు. ఇది ఆజ్ఞ, ఇది అభిప్రాయము అని ఒక రకంగా అంటూ ఉన్నా, ఇంకొక రకంగా చూస్తే ఇది ఆజ్ఞ. ఏమిటా ఆజ్ఞ, యజ్ఞాన్ని చేయండి, తపస్సును చేయండి, దానాన్ని చేయండి, యజ్ఞదాన తపకర్మలను చేయండి, కానీ ఎలా చేయాలి, మీకు బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే, ఎక్సలెంట్ రిజల్ట్స్ కావాలంటే, మరచిపోలేనటువంటి అనుభూతులు కావాలనంటే వీటి యొక్క ఫలాసక్తిని, కర్మాసక్తిని విడిచిపెట్టి చెయ్యాలి. ఒక ఆయన ఒక పల్లె ప్రాంతానికి వెళ్ళి, ఒక ఆధ్యాత్మిక ప్రవక్త అక్కడ సత్సంగం చేస్తూ ఉన్నాడు. పల్లె ప్రాంతానికి వెళ్ళి, పల్లె ప్రాంతాలలో ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఒక ఆధ్యాత్మిక విషయం చెప్తున్నారనంటే చాలామంది వస్తారు.
పల్లె ప్రాంతాలే కాదు, డిస్ట్రిక్ట్స్లో కూడా వస్తారు. ఏమిటంటే ఒక సత్సంగం జరుగుతుందంటే చాలామంది వచ్చారు, పల్లెల్లో అయితే ఇంకెక్కువ మంది వస్తారు. అయితే ఈయన వెళ్ళాడు, చాలామంది వచ్చారు. వస్తే ఈయన మొదలెట్టాడు ప్రవచనం. ఒక దేవాలయానికి పెద్ద ప్రాంగణం ఉంది, చాలా పెద్ద దేవాలయం అది. అక్కడ మొదలుపెట్టాడు సత్సంగం. చాలామంది వచ్చారు, 2-3 వేల మంది దాకా వచ్చారు. ఆ పల్లెల ప్రాంతాల్లో చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా వచ్చారంటే చాలా గొప్ప విషయం అది. అక్కడికి ఆ సంఖ్య చాలా పెద్దది. ఈయన చెప్పడం మొదలెట్టాడు, చెప్తూ ఉన్నాడు. 10 నిమిషాలైంది, 20 నిమిషాలైంది, అరగంట అయింది, గంట అయింది. ఇక కాసేపు కళ్ళు మూసుకొని తన్మయత్వంలో కూడా చెప్పేస్తూ ఉన్నాడు. 1:30 గంట అయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ముందు కూర్చొని ఉన్నాడు. అయితే వాళ్ళ గురువుగారు చెప్పారులేండి, ఒక్కడున్నా కూడా నువ్వు చెప్పవయ్యా, 1000 మంది వచ్చినా మారేది ఒకడే మారతాడు, వాడే వీడనుకో, చెప్పుకుంటూ పో అని గుర్తుకొచ్చింది ఆయనకి. ఒక్కడున్నా చాలు, ఒక్కడు విన్నా చాలు అని చెప్పి ఇంకేం చెప్తా పోతున్నాడు. 2 గంటలైంది, 2:30 గంటలైంది, 3 గంటలైంది. ఈయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఈయన అనుకుంటున్నాడు, అబ్బా ఏమి ఇన్స్పైర్డ్ లిజనింగ్, ఏమి ఇన్స్పైర్డ్ లిజనర్ అండి, అబ్బా 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 ఏమి లిజనింగ్ ఇది, ఏం వినడం ఇది. ఆయన వింటున్నాడని ఈయనకి ఇంకా ఉత్సాహం వచ్చేసి ఇంకా రెచ్చిపోయి చెప్పేస్తున్నాడు. 3 గంటలు మాట్లాడుతూనే ఉన్నాడు. సరే, ఈయనకు ఒక డౌట్ వచ్చింది. తర్వాత అడిగాడు, నువ్వేంటి అలా వింటున్నావు అంటే ఆయన అన్నాడు, నువ్వేంటి అలా చెప్తున్నావు అన్నాడు. నువ్వేంటి అలా వింటున్నావు, నువ్వేంటి అలా చెప్తున్నావు, నువ్వు ఎంత దాకా వింటావా అని అడిగాడు. నువ్వు ఎంత దాకా చెప్తావా అని ఆయన అడిగాడు. అంటే ఈయన చెప్పాడు, నేను అదిగో అది పల్లె ప్రాంతం, ఎలాంటి కరెంటులు కూడా లేవు అక్కడ. అయితే ఒక లాంతర్ ఉంది, ఆ లాంతర్ కూడా పాతకాలం లాంతర్, అంటే నూనె ఉంటుంది, ఆ నూనెకు ఒక ఒత్తి ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుంది. ఈయన అన్నాడు, ఆ లాంతరులో నూనె ఉండేటంత వరకు చెప్తానయ్యా అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఎంతవరకు వింటావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ లాంతరులో నూనె అయిపోయే వరకు నేను వింటానన్నాడు. అదేంటి, నీకు లాంతరుతో సంబంధం ఏంటన్నాడు. ఈ లాంతరు నాది అన్నాడు. ఈ లాంతరు నాది, ఈ దేవాలయం వాళ్ళు అద్దెకు తీసుకున్నారు, అయిపోయిన తర్వాత పట్టకెళ్ళమన్నారు, అందుకని కూర్చున్నాను నేను అన్నాడు. వాడికి సత్సంగం మీద ఆసక్తి లేదు, వాడికి ఫలాసక్తే లేదు, ఆసక్తే లేదు. అదేమన్నా గొప్ప ఆసక్తి అంటారా అంటే అది కాదు. అక్కడ వాడికి ఆసక్తి వేరే రకంగా ఉంది. పోనీ ఈయనకేమన్నా పరమేశ్వరుడి పైన పెట్టి చెప్తున్నాడా అంటే కాదు, వాడు వింటున్నాడని ఈయన చెప్తున్నాడు. అంటే ఈయనకే ఆసక్తి అక్కడే ఉంది. ఈయనకు ఆసక్తి ఎక్కడుంది, ఎక్కడైతే ఆసక్తి లేదో అక్కడ ఉంది, అందుకనే శక్తి అంతా అయిపోతుంది, కానీ ఏమీ లేదు, ప్రయోజనం లేదు దానివల్ల. అలా కాకుండా ఆసక్తి పరమేశ్వరుడి పైన ఉండాలి. ఫలం మీద కాదు, కర్మ మీద కాదు, పరమేశ్వరుడే ముఖ్యమై ఉండాలి, పరమాత్మయే ముఖ్యమై ఉండాలి. చెయ్యాలి, ఎందుకంటే ప్రేమించి చెయ్యాలి. చేసేదాన్ని ప్రేమించి చేస్తే ఉత్సాహం అదే వస్తుంది, స్ఫూర్తి అదే ఉంటుంది. స్వామి చిన్మయానందులారు కూడా అదే చెప్పారు, వెన్ యూ లవ్ యువర్ యాక్షన్ యూ విల్ బి ఎంతూజియాస్టికల్లీ ఇన్వాల్వింగ్ అండ్ డైనమికల్లీ పర్ఫార్మింగ్ దట్ యాక్షన్ అని చెప్పారు. ఆ ప్రేమ ఎలా చేయిస్తుంది, కానీ ధ్యేయ వస్తువు పరమాత్మై ఉండాలి. కనీసం దేశమైనా, కనీసం సంఘం సమాజమైనా నాకంటే గొప్పదై ఉండాలి, నాకంటే పెద్దదై ఉండాలి, అప్పుడు నేను ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎలా చేయాలి అంటే పరమేశ్వరుడు ఆజ్ఞ ఇది, ఇలా చెయ్యాలి అని. ఇలా చెప్పిన తర్వాత తామసిక త్యాగం ఏమిటో చెప్తూ ఉన్నారు తరువాత శ్లోకంలో, 7వ శ్లోకంలో. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. తు నియతస్య కర్మణః సన్యాసః న ఉపపద్యతే. కానీ విహిత కర్మమును అంటే చెయ్యాల్సినటువంటి విధిపూర్వకమైనటువంటి కర్మమును త్యజించుట యుక్తము కాదు. సన్యాసః న ఉపపద్యతే, అది యుక్తము కాదు. మోహాత్ తస్య పరిత్యాగః, అవివేకమున గనక దానిని త్యాగమునర్చితే, త్యజించితే తామసః పరికీర్తితః, అది తామసమని చెప్పబడింది. ఇది త్యజించడం యుక్తం కాదు, కానీ మోహవశాత్తు గనక త్యజించేటట్లయితే అది తామసమైనటువంటి త్యాగముగా చెప్పబడుతూ ఉన్నది.
కామ్యకర్మలు అంతఃకరణ శుద్ధికి హేతువులు కావు, ఇంకా బంధ కారణములు అవుతూ ఉంటాయి. అంతఃకరణ శుద్ధికి హేతువులు కావు, దే డోంట్ ప్యూరిఫై ది మైండ్ అండ్ దే టేక్ us ఇంటూ బాండేజ్. బంధ కారణములు అవుతూ ఉంటాయి. అంటే ఏమిటి? దోషము కలిగినటువంటివి. కామ్యకర్మలన్నీ కూడా దోషం కలిగినట్టు. దోషం ఎందుకంటున్నారు? అంతఃకరణ శుద్ధి ఉండదు, బంధ కారణములు అవుతున్నాయి కనుక దోషం ఉండదు, దోషం ఉంటుంది, దోషయుక్తమైనటువంటి కర్మలు. అందుకని బంధహేతువైనటువంటి జ్ఞానాన్ని, అంటే బంధానికి చూడండి, బంధ నివృత్తికి హేతువైనటువంటి, బంధహేతువైనటువంటిది అజ్ఞానం, బంధ నివృత్తికి హేతువైనటువంటిది జ్ఞానం. బంధ నివృత్తికి హేతువైనటువంటి జ్ఞానాన్ని కోరేటటువంటి వాడు కామ్యకర్మలను త్యజిస్తే అది ఉచితం. కామ్యకర్మలను వాడు త్యజించవచ్చు. ఎందుకంటే అతడు కోరేటటువంటిది ఏమిటి? బంధ కారణం కాదు, బంధ నివృత్తి కోరుతున్నాడు కనుక జ్ఞానం కావాలి. అందుకని చెప్పేసి కామ్యకర్మలను త్యజించవచ్చు. మరొకటి ఏమిటంటే, శుద్ధికి హేతు అవ్వడం చేత దోషం లేని నిత్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి త్యజించడము ముముక్షువులకి యుక్తం కాదు. ఎందుకంటే అవి అంతఃకరణ శుద్ధిని కలిగిస్తాయి, అవి శుద్ధికి చేరువ చేస్తాయి, శుద్ధిని అందిస్తాయి, కలిగిస్తాయి, మనల్ని శుద్ధి చేస్తాయి. దోషం ఉండవు, దోషం లేనటువంటి కర్మలు, నిత్యకర్మలు మనం చేసేటటువంటివి. అలాగా వాటిని త్యజించకూడదు. ఒకవేళ ఎవరైనా మోహం చేత కనుక దానిని త్యజిస్తే, పరిత్యాగం చేస్తే అది తమస్సు వలన అవుతూ ఉంది, కావున తామసము అని చెప్పబడుతూ ఉంది. నిజానికి త్యాగి అయినటువంటి వాడికి, అంటే ఎవరైతే పరమేశ్వరుని ధ్యేయంగా ఉంచుకొని అంతఃకరణ శుద్ధి కోసం, జ్ఞాన ప్రాప్తి కోసం కర్మలని నిష్కామ భావంతో ఫలాసక్తి లేక కర్మాసక్తి లేక చేస్తూ ఉంటారో అటువంటి త్యాగుల నుండి కర్మలు వాటంతటవే వెళ్ళిపోతాయి. చెట్టులో ఆకులు ఎండిపోయాయి అనుకోండి, అవి వాటంతటవే రాలిపోతాయి. పుష్పం వాడిపోయిందనుకోండి, రెక్కలు వాటంతటవే విడిపడిపోతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. పువ్వులు ఉంటాయి, వాడిపోతాయి, అవే పడిపోతాయి, వాడిపోయిన తర్వాత రాలిపోతాయి. అలాగా త్యాగి నుండి కర్మలు వాటంతటవే వెళ్ళిపోతాయి, పంపించాల్సినటువంటి పని లేదు. ఏ రకాలైనటువంటి కర్మలైనా, పట్టి పీడించేటటువంటి కర్మలైనా, బంధించి నిర్బంధించేటటువంటి కర్మలైనా వాటంతటవే రాలిపోతాయి. కర్మలని ఎట్లా వదిలించుకోవాలి, వీటి నుంచి కర్మ వలయం నుంచి ఎట్లా బయటపడాలి అనవసరం. త్యాగం కనుక మనం అలవర్చుకుంటే మోక్ష సన్యాస యోగం ఇది. త్యాగం ఏమిటి, సన్యాసం ఏమిటి అని అర్జునుడు ప్రశ్న వేశాడు మొట్టమొదటి శ్లోకంలో. త్యాగాన్ని గనక మనం అలవర్చుకునేటట్లయితే, కర్మఫల త్యాగాన్ని గనక, ఈ కర్మలు వాటంతటవే పోతాయి, మనం పంపించాల్సినటువంటి అవసరం లేదు. దోషాలు పోతాయి, కర్మబంధాలు పోతాయి, పాప ఫలితాలు పోతాయి. త్యాగాన్ని కనుక అలవర్చుకుంటే చాలు. ఎందుకనంటే జ్ఞానం ఉంటే ఇది వీలవుతుంది. లేదు మిథ్యాజ్ఞానమే ఉంది, మిథ్యాజ్ఞానం ఉంటే మిథ్యాజ్ఞానం ఊరుకుంచదు మనల్ని. మిథ్యాజ్ఞానం మనల్ని తీసుకొని వెళ్ళి దోషంలో కూర్చోబెడుతుంది. దోషం కూడా ఊరుకుండదు, దోషం తీసుకొని వెళ్ళి అశుభ ప్రవృత్తిలో కూర్చోబెడుతుంది. అశుభ ప్రవృత్తి కూడా ఊరుకుండదు, అశుభ ప్రవృత్తి తీసుకొని వెళ్ళి అధర్మంలో కూర్చోబెడుతుంది. అధర్మం కూడా ఊరుకోదు, అధర్మం తీసుకొని వెళ్ళి జనన మరణాలలో పడేస్తుంది. జనన మరణాలు కూడా ఊరుకోబెట్టవు, అవి తీసుకొని వెళ్ళి దుఃఖంలో పడేస్తాయి. ఇది లింక్. నాకు దుఃఖం వచ్చిందండి, దుఃఖానికి కారణాలు 1000 ఉంటాయి. వాడు మాటని లేదు, వీడు చేయకూడని చేశాడు, వాడు చేయాల్సింది చేయలేదు, వాడు పట్టించుకోలేదు, వీడు పట్టించుకున్నాడు, వీడు పట్టి ఇచ్చుకున్నాడు, ఎన్నో ఉండొచ్చు. అవన్నీ కాదు. ముఖ్యమైనటువంటి దుఃఖం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆదిశంకరుడు లాంటి వాడిని కనుక, సురేశ్వరాచార్య లాంటి వాడిని కనుక దుఃఖం ఎందుకు వచ్చిందయ్యా అంటే, జనన మరణాల్లో పడ్డావు కనుక అయ్యా అంటారు. అల్టిమేట్ రీజన్ చెప్తారు. ఈ టెంపరీ రీజన్లు వాళ్ళు చెప్పరు. ఆ టెంపరీ చెప్పే వాళ్ళంతా అక్కడే ఉంచేస్తారు ఆ టెంపరీలు చెప్తూ ఉంటే. కనుక అల్టిమేట్ రీజనే మనం చెప్పాలి. అదే ఇక్కడ మహాత్ములు మనకు తెలియజేస్తూ చెబుతూ ఉన్నారు. ఏం చెబుతూ ఉన్నారు ఇక్కడ? ఎందుకు దుఃఖం కలుగుతుంది? జనన మరణ వలయంలో పడ్డావు గనక. ఎందుకు పడ్డాను జనన మరణాల్లో? అధర్మం చేశావు గనక. ఎందుకు చేశాను అధర్మం? అశుభ ప్రవృత్తి వచ్చింది కనుక. ఎందుకు వచ్చింది అశుభ ప్రవృత్తి? దోషం ఉంది కనుక. ఎందుకుంది దోషం? అజ్ఞానం ఉంది కనుక. ఇప్పుడు ఎక్కడికి దేన్ని లేపేయాలి? ఇక్కడ అజ్ఞానాన్ని లేపేయాలి.
అంతే. ఎలా లేపుతాం? అంతఃకరణ శుద్ధి కావాలి. ఎలా వస్తుంది? యజ్ఞదాన తపకర్మల్ని చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఆ విధానాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే కర్మల్ని విడిచిపెట్టేస్తా, ఆస్తిపాస్తులను విడిచిపెట్టేస్తా, బాధ్యతలను విడిచిపెడతా, డ్యూటీని విడిచిపెడతా అని ఈ త్యాగం అనేటటువంటిది ఎస్కేపిజం కాదు, పారిపోవడం కాదు. అబ్బా ఇన్ని బరువులు ఉన్నాయి, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, ఎవడు చేస్తాడరా బాబు, త్యాగం చేస్తే బెటర్ అని చెప్పి పరిగెత్తిపోవడం కాదు. ఉన్నవాడు చేస్తాడు త్యాగం, లేనివాడు కాదు, భయపడ్డవాడు కాదు. లేనివాడు ఏమిస్తాడండి? లేనివాడు ఏదైనా ఇస్తా అంటాడు. ఎప్పుడు అక్కడ ఉండేటటువంటి గోల్కొండ కిలా నాది కాదు, నేను ఇస్తా అంటా, మీరు తీసుకుంటారా? నేనే అంటాను, కానీ నేనంటే ఎవడు తీసుకోలేండి. అదే కొంతమంది ఉంటారు, దేశాన్ని సైతం మింగేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇస్తా అంటే తీసుకుంటే వాళ్ళు తీసుకొని ఉండొచ్చు కూడా, దాన్ని కూడా రాసుకొని ఉండొచ్చు, వాళ్ళు చెప్పలేం. అందుకనే ఇక్కడ ఏమిటంటే ఇవన్నీ కూడాను సంసారానికి హేతువులు కావున ఎవరైతే మోహము వలన కర్మని త్యజిస్తారో వాడు ఈ మోహంలో ఉండి, మోహంలో పడి, మోహంలో నుంచి సంసారంలో కూరుకుపోయి అక్కడే పడుంటాడు. అందుకనే ఏం చెప్తారంటే, ఒక సాధారణ స్థాయిలో చెప్పాలంటే, నాయన నువ్వు సంఘంలో ఉన్నావు, సమాజంలో ఉన్నావు, ఉన్నంత వరకు సమాజం నుంచి భద్రతను పొందుతున్నావు, లాభాన్ని పొందుతున్నావు, సొసైటీ నుంచి నువ్వు బెనిఫిట్లు పొందుతున్నావు. పొందుతూ ఉన్నంత వరకైనా నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు నువ్వు చెయ్యాలయ్యా, త్యజించడానికి వీలు లేదు. సొసైటీని విడిచిపెట్టేసి నో బెనిఫిట్ ఫ్రమ్ సొసైటీ, సొసైటీ ఈజ్ యూజ్లెస్ అని చెప్పేసి కనుక నువ్వు వెళ్ళిపోయి ఎక్కడన్నా ముక్కు మూసుకొని కూర్చునేటట్లయితే అప్పుడు అవసరం లేదేమో. అంతేగాని అప్పటి వరకు అవసరమే అని చెప్పి అంతవరకు చేయాల్సిందే. ఏదో ఎవడు చేస్తాడని అలసట, ఆలస్యం వలన, లేకపోతే సోమరితనం వలన, జాడ్యం వలన ఎవడైతే వదిలేస్తాడో వాడు అలానే పడుంటాడు. ఇంకా ఎక్కువ తమస్సులో కూరుకుపోయి ఇంకా ఎక్కువ దుఃఖాన్ని, బాధని అనుభవిస్తూ ఉంటాడు. ఒక రాజుగారికట ఒకళ్ళెవరో సలహా ఇచ్చారట. ఏమిటండి మీరు అందరికీ బహుమానాలు ఇస్తుంటారు, వెరైటీగా ఎప్పుడైనా అందరికంటే ఎక్కువ సోమరిపోతు ఎవడు, వాడికి కూడా బహుమతి ఇస్తే బాగుంటుంది కదండి అని సలహా ఇచ్చారట. ఆ రాజుగారి దగ్గర సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాగ మరి మనం ఏం చేస్తాం కనుక సలహాలు ఇచ్చారు. ఈయన ఇదేదో వెరైటీగా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పేసి ఈ దేశంలో అందరికంటే ఎక్కువ 4 సోమరిపోతులు ఎవరైతే ఉంటారో వారికి నేను బహుమతి ఇస్తాను. ఒక్కడికే కాదు, 4కి ఇస్తానన్నాడు. అంటే చాలామంది పోటీలో దిగారు సోమరిపోతులు, రకరకాల స్టేజెస్ దాంట్లో పోటీలు. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు. అప్పుడు మంత్రి గారు వచ్చి సలహా ఇచ్చారు, ఏమండి చాలామంది ఉన్నారు, ఇలాంటి కనుక మీరు ఎంకరేజ్ చేస్తే రాజ్యంలో అందరూ సోమరిపోతులు తయారైపోతారు, కనుక స్పెషల్ టెస్ట్ పెట్టాలండి. ఏమిటా టెస్ట్ అన్నాడు. ఈ 4 ఒక పెద్ద గుడిసె నేను తయారు చేస్తాను, దాంట్లో పడుకోబెట్టండి, అందరినీ పడుకోబెట్టండి, దాంట్లో 4 కదా మీకు కావాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో పడుకోబెట్టి నిప్పు అంటించండి. నిప్పు అంటించిన తర్వాత కూడా ఎవడైతే సోమరితనంలోనే ఉంటాడో వాడు సోమరిపోతు. ఇదే బాగుందే ఇదేదో అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి బహుమతి ఇస్తాను, ఇచ్చే లోపల ఫైనల్ టెస్ట్ అంటే అందరు కూర్చున్నారు, నిప్పు అంటించారు. ఎవడు మహాసోమరిపోతే ఇప్పుడు పరిగెత్తిపోయారు అందరూ. ఒక్క 4 మటుకు, ఏమండి పొగంతా వస్తుంది, ఏమన్నా దుప్పటి ఉందా అని అడిగారు. వేడెక్కువ ఉందని దుప్పట్లు ఇచ్చారు, కప్పుకొని పడుకున్నారు. ఏమిట్రా అంటే ఆగితే అదే ఆగుతుంది, నాకేం చేసేది ఉంది, ఎవడలేస్తాడు, ఎవడాపుతాడు, ఎవడికి వచ్చింది కూడా పడుకో అని పడతాడు. అప్పుడు రాజుగారు డిసైడ్ చేశారు, వీళ్ళు గ్రేటెస్ట్ సోమరిపోతులు రాజ్యంలో అని చెప్పి అలా తయారవుతారని పరమాత్మ చెప్తున్నాడు. అంతే. వీ విల్ గెట్ అవార్డ్ అండ్ రివార్డ్. ఏమిటి? సోమరిపోతు శిఖామణులు అని చెప్పేసి. తామసం అంటే అలానే ఉంటుంది, అలానే అవుతుంది. అందుకనే ఇక్కడ చెప్పేది ఏమిటయ్యా అనంటే, కొందరు మహాత్ములు చెప్తుంటారు, ఏది విడిచిపెట్టాలని నీకు ఆలోచన వచ్చినా జపాన్ని మటుకు విడిచిపెట్టద్దు అంటారు. ఎందుకంటే జపం చేసేటప్పుడు నువ్వు అంతర్లీనంగా మనసును ఉంచి జపం చేసావంటే హింస కూడా జరగదయ్యా. అది పరమధర్మం. అది అన్ని ధర్మాల కంటే పరమధర్మం ఏమిటయ్యా అనంటే జపం చేయడమే. మనం జపం చేస్తుంటాం, డబ్బుల గురించి జపం చేస్తాం, కోరికలు తీర్చుకోవడం జపం చేస్తాం, ఇచ్చేవాళ్ళని జపం చేస్తాం. మనకి జపం రాదేంటి? మనకి సినిమా పాటలు జపం చేస్తాం, సినిమా డైలాగులు జపం చేస్తాం. మనకి జపం చేయడం రాదేంటంటే రాజకీయ నాయకుల దగ్గర జపం చేస్తాం, అధికారంలో వాళ్ళ దగ్గర జపం చేస్తాం. మనకు వచ్చు,
కానీ సరి అయినటువంటి జపం రాదు. అంటే పరమాత్మ యొక్క నామాన్ని జపించడం, ఆ విధంగా కనుక జపం చేసేటట్లయితే అది అహింసతో కూడినటువంటిది, ప్రాణహింస లేనటువంటిది జపయజ్ఞం. కనుక ఇది జప్యేనైవతు ఉచ్యతే, అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. ఇది పూర్ణ సిద్ధిని ప్రసాదిస్తుంది, మనసును పరిపూర్ణంగా శుద్ధి చేస్తుంది. కనుక కనీసం దాన్నైనా వదలద్దయ్యా అనేటటువంటి విషయం ఇక్కడ అంతర్లీనంగా మనకు కనబడుతూ ఉంది. సరే, తామసికమైనటువంటిది చెప్పారు, ఇక రాజసికమైనటువంటిది కూడా చెప్పాలి కదా. అది ఎలా ఉంటుందో, దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. యత్ కర్మ దుఃఖం ఏవ ఇతి, ఎవడు కర్మమును కష్టకరమే అని తలచి, కాయ క్లేశ భయాత్ త్యజేత్, శరీరము కష్టపడుతుందండి, నొప్పి కలుగుతుందండి అని భీతితో, కాయ కష్టం ఉంటుందనేటటువంటి భీతితో ఎవడైతే త్యజిస్తాడో, సహ రాజసం త్యాగం కృత్వా, అతడు రాజసమగు త్యాగమును చేస్తూ ఉన్నాడు. చేసి త్యాగఫలం నలభేత్ ఏవ, అంటే ఆ పరమపదం ఏదైతే ఉంటుందో మోక్ష ఫలమును పొందడు. రాజసిక త్యాగం వల్ల మోక్షపదం అనేటటువంటిది రాదు. కష్టంగా ఉందండి, బాధగా ఉంటుందండి, శ్రమ ఎక్కువ ఉంటుందండి, బరువు ఎక్కువ అండి అని చెప్పేసి ఎవడైతే వీటిని వదిలేస్తాడో వాడు ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందడు. తామసిక ఫలితం, తామసిక త్యాగం చేసేవాడికి ఎలాగూ రాదు. ఇక్కడేమిటి, శరీరము నేనే, దేహము నాదే, కనుక ఈ దేహానికి కాస్తైనా శ్రమ కలిగిందంటే నేను శ్రమ పడుతూ ఉన్నాను, కష్టం నాకు కలుగుతూ ఉంది. కనుక దేహ ఆత్మ భావన కలిగిన వాడు, అంటే నేనే దేహము, దేహము నాదే అనేటటువంటి భావన కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు భయపడతాడు ఈ కాయక్లేశాలకి. అందుకని కర్మల్ని త్యజిస్తాడు. అటువంటి వాడిని పూజ చేయమని చెప్పినా త్యజిస్తాడు, ధ్యానం చేయమని చెప్పినా త్యజిస్తాడు, పుస్తక పఠనం చేయమన్నా త్యజిస్తాడు, ఏది చెప్పినా సాకులు చెప్తాడు. ఈ పని చేయరా నాయన, పెద్దవాళ్ళకి కొంచెం అవసరమై ఉంది, సాకులు చెప్తాడు. అరే నీ బాధ్యతరా, సాకులు చెప్తాడు. సాకులు చెప్పడంలో ఎక్స్పర్ట్లు ఉంటారు కొంతమంది. ఎట్లా సాకులు చెప్తారంటే వినేవాడికి అసలు అర్థమే కాదు, అసలు అలా సాకులు చెప్తాడు. ఒకటే కాలంలో ఇద్దరికి సాకులు, ముగ్గురికి కూడా సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా ఎలా సాకులు చెప్తారంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ దాంట్లో, సాకులు చెప్పడంలో. ఎక్కడ ఏ పని జరగదు, అందరికీ పని చేస్తామని చెప్తారు, అందరికీ పని చేస్తున్నట్టే చెప్తారు. ఇదిగో పని మీద ఉన్నానంటారు, ఏ పని ఎవరికి జరగదు. ఎక్స్పర్ట్లు అయిపోతారు అన్నమాట వాళ్ళు, సాకుల ఎక్స్పర్ట్లు. అంటే మంచి మంచి స్టేట్లో ఇవి కూడా అవార్డ్సే, ఇదిగో ఎవడన్నా ప్రైజులు పెట్టాడంటే వచ్చేస్తాయి, దీనికి కూడా ప్రైజులు పెడితే కనుక ఏది చెప్పినా కూడా. అంటే ఒక మహానుభావుడు చెప్తారు ఇక్కడ, సుఖములు అనేటటువంటివి కష్టాల నుండే వస్తాయ్యా, దుఃఖాల నుంచే పుడతాయ్యా సుఖాలు అనేటటువంటివి, విషాదాల నుంచే వికాసాలకి మార్గాలు వస్తాయ్యా, వెతలే వెలిగేటటువంటి దివిటీలను ఏర్పరుస్తాయ్యా అని, విషం నుంచే అమృతం కూడా ఉత్పన్నమవుతుందయ్యా అని చెప్పుకుంటూ పోతాడు ఆ కవి హృదయం. అంటే ఏమిటయ్యా అని అంటే, కష్టాలంటే కష్టాల నుంచే సుఖాలు వస్తాయి, కష్టపడితేనే సుఖం అనేటటువంటిది వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే స్వామీజీ కూడా, చిన్మయానందుల వారు కూడా అంటారు, అబాండన్మెంట్ అంటే ఎలా ఉండాలయ్యా అంటే, బడ్ అబాండన్స్ ఇట్ సెల్ఫ్ టు బికమ్ ఎ ఫ్లవర్. ఒక మొగ్గ తనని తాను త్యజిస్తుంది. ఎందుకు? పుష్పించడానికి, పుష్పం అవ్వడానికి త్యజిస్తుంది, త్యాగం చేస్తుంది. ఆ మొగ్గతనం అనేటటువంటి దశని త్యాగం చేస్తుంది. ఫ్లవర్ అబాండన్స్ ఇట్స్ సాఫ్ట్ పెటల్స్ టు బికమ్ ఎ ఫ్రూట్. ఆ పుష్పం కూడా తన సున్నితమైనటువంటి, మెత్తగా ఉండేటటువంటి, హాయిని గొలిపేటటువంటి రెక్కలను కూడా త్యజిస్తుంది. ఎందుకు? పుష్పం ఫలం అవ్వడానికి త్యజిస్తుంది. అది అబాండన్మెంట్ అంటే.
ఏదన్నా త్యాగం చేస్తే అంతకంటే గొప్ప స్థితికి వెళ్ళాలి, కానీ నువ్వు వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళాలి. అది త్యాగం అంటే. అంతేగాని నువ్వు దిగజారిపోయి వాళ్ళను దించేసి ఇది త్యాగం అంటే ఎలాగా? ఇది త్యాగం కాదు. అందుకనే త్యాగం అంటే ఎలా ఉండాలి? మనము ఎదగాలి, వికసించాలి, గొప్ప స్థితికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళాలి. ఎవరి కోసమో తెలిసిన వాళ్ళు వెళ్ళాలి. మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి త్యాగం చేశాడే అంటే వాళ్ళ కోసం కాదు, అది ప్రపంచం కోసం, దేశం కోసం, ప్రజల కోసం, కోట్ల మంది కోసం త్యాగం చేశారు. అది త్యాగం అంటే. అంటే ఆ త్యాగంలో ఏముందయ్యా? అభివృద్ధి ఉంది, ఉత్తమమైనటువంటి స్థితి ఉంది. ఇది రియల్ అబాండన్మెంట్ అని అంటారు. కనుక ఈ తామసిక త్యాగము త్యాగం కాదు, రాజసిక త్యాగము త్యాగం కాదు. మరి ఏమిటి? సాత్విక త్యాగము. అదేమిటి? 9వ శ్లోకంలో కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. అర్జున, సంగం ఫలం చ త్యక్త్వా. ఓ పార్థ, ఆసక్తిని మరియు ఫలమును కూడా త్యజించి. ఆసక్తిని త్యజించు, ఫలాన్ని త్యజించు, కర్మాసక్తిని ఫలాసక్తిని త్యజించు. కార్యం ఇతి ఏవ యత్ నియతం కర్మ క్రియతే. కర్తవ్యము అని ఏ నిత్యకర్మమును అనుష్ఠించుచూ ఉన్నాడో, ఏ నిత్యకర్మము అనుష్ఠింపబడుచూ ఉన్నదో సహ త్యాగ సాత్విక మతః. ఆ ఆసక్తి ఫలముల యొక్క త్యాగమే సాత్వికమని నిశ్చితము. ఏది సాత్వికమని నిశ్చితమట? ఆసక్తి యొక్క త్యాగము, ఫలము యొక్క త్యాగము. ఎవరైతే కర్తవ్య కర్మని, నిత్యకర్మని అనుష్ఠిస్తూ ఉన్నారో, ఎలా అనుష్ఠిస్తూ ఉన్నారు? ఆసక్తిని విడిచిపెట్టి, ఫలమును విడిచిపెట్టి ఎవరైతే అనుష్ఠిస్తూ ఉన్నారో ఇది సాత్వికమైనటువంటి త్యాగము. పరమాత్మ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒక విషయం ఒక మహానుభావుడు చెప్తారు, చెప్పకనే చెప్పే ఒక విషయం ఉంది. నిత్యకర్మలకి ఫలితం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. నిత్యకర్మలకి ఫలితం ఉంది. డే టు డే డైలీ యాక్షన్స్ ఏదైతే మనం చేస్తూ ఉంటామో, చేయాల్సినటువంటి ఉన్నాయో వాటికి ఫలితం ఉంది. అందుకనే కాస్త ఉత్సాహంతో చేస్తే మంచిది. అజ్ఞానంతో కాదు, రాజసికమైనటువంటి ప్రవృత్తితో కాదు, సాత్వికమైనటువంటి భావనతో చేసేటట్లయితే ఫలితం ఉంది. అందుకనే అనుష్ఠానం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దానికి ఫలం ఉంది. అంటే ఫలం కోసం గనక మనం చెట్టును నాటేటట్లయితే దానితో పాటుగా నీడ వస్తుంది, మంచి సుగంధము కూడా వస్తుంది. ఆ చెట్టు నుంచి దానికి సంబంధించిన వాసన వస్తుంది కదా, నీడ కూడా వస్తుంది కదా, ఇంకా ఉపయోగాలు ఎన్నో ఉంటాయి కదా చెట్టు ద్వారా. మనం నాటింది దేనికి? ఆ ఫలం కావాలని. కానీ ఎన్నో వస్తాయి. అలాగే మనం అర్థం చేసుకునేటట్లయితే, ధర్మకర్మల్ని కనుక మనం ఆచరించేటట్లయితే ఫలితాలు ఇలా వస్తూ ఉంటాయి అనేకములైనటువంటిది. కూడా సాత్విక భావనతో కనుక ఆచరించేటట్లయితే మొట్టమొదటగా ధర్మం చేస్తే పాపం పోతుంది. అందుకే ధర్మం శ్రేష్టమైనటువంటిది. పాపక్షయం జరుగుతుంది, పుణ్య ఉత్పత్తి జరుగుతుంది. అంతేకాకుండా సాత్విక భావనతో చేస్తే మానసిక సంస్కారం జరుగుతుంది, మనసు సంస్కరింపబడుతూ ఉంది. అలాగా నిత్యకర్మలను చేసుకుంటూ పోయి ఆ ఫల ఇచ్ఛను కూడా వదిలిపెట్టి కనుక కర్మల్ని కనుక అనుష్ఠించేటట్లయితే గనక, ఆసక్తి లేకుండా గనక చేసేటట్లయితే అది సాత్విక త్యాగము. నేను చేస్తున్నాను గనకనే ఇది జరుగుతోంది, నేను లేకుంటే ఇది జరగదు, ఇది జరగడానికి నేనే కారణము, నువ్వు ఇలా ఉన్నావంటే నా వల్లనే అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఉత్తమ కర్మలు చేసినట్టు కనిపించినా అది సాత్విక త్యాగం కాదు. ఎందుకంటే నేను అనే అహంకారం అక్కడ కనబడుతోంది. నా వల్లనే అని అనడం జరుగుతోంది. ఎవరి వల్ల? నీవు కర్మ చెయ్యాలన్నా నీ శరీరం బాగుండాలి, మనస్సు నిలకడగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, చేసే బుద్ధి ఉండాలి, వాతావరణం అనుకూలించాలి, సృష్టి ప్రకృతి సహకరించాలి. ఇన్నుంటే నువ్వు కర్మని చేస్తావు. నేనే చేస్తున్నా, ఆ నేనే అనడానికి వాక్కు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలి, లోపల
పంచప్రాణాలు సరిగ్గా పనిచేయాలి. ఇవన్నీ ఏదైనా ఒకటో రెండో పనిచేయకపోతే ఉంటుంది కథ, అది తెలుస్తుంది. ఏమీ చేయలేరు. అందుకనే నేను చేస్తున్నా. ఏంటి నువ్వు చేసేది? నీ ముఖం నా ముఖం. ఏమిటి చేసేది? నేనే చేస్తున్నా. ఏంటి నేనే చేసేది? నువ్వు చెయ్యాలంటే శరీరంలో రక్త ప్రసరణ జరగాలి, గుండె కొట్టుకోవాలి, ఎన్నో క్రియలు జరగాలి. ఎవరు మీ తాత కూర్చొని చేస్తున్నాడు ఏంటి లోపల? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? పరమాత్మయే చేస్తున్నారు ఇవన్నీ. ఎన్ని కోయిన్సైడ్ అయితే కర్మలు జరుగుతాయండి, సాత్విక కర్మ. అందుకని నిజంగా ఎవరైతే సాత్విక కర్మ చేస్తారో వాళ్ళకి తెలుసు, నేను ఒక్కడిని ఏం చేయలేను. ఎంతోమంది సహకరిస్తే, పంచభూతాలు సహకరిస్తే, ఈ ప్రపంచంలో జనించినటువంటి అనేక ప్రాణులు సహకరిస్తే, అనేక రకాలుగా సహాయ సహకారాలను పొందితే అప్పుడు నేను ఈ కర్మ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక వీటన్నిటినీ శాసించేది ఎవరయ్యా? ఈశ్వరుడు. నా శరీరంలో ఉండేటటువంటి వాటినే, అంగాలనే నేను శాసించలేనే, ఇంకా దేనిని శాసిస్తాను? కనుక ఈశ్వరుడే. కనుక ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ లేనిది, అనుగ్రహం లేనిది, ఆశీర్వచనం లేనిది ఏవీ జరగవు. ఎవరికైతే ఇది అర్థమవుతుందో వాడు నేనే చేస్తున్నాను అనలేడు. వ్యవహారికంగా అంటాడేమో, ట్రాన్సాక్షన్ కోసం అనాల్సి వస్తుంది. ఎవరండి ఇది చేసినట్టే నేను అనాల్సి, అంతేగాని అహంకారయుక్తంగా అజ్ఞానభరితంగా అనేటటువంటి అవకాశం లేదు. అందుకని నిజంగా సాత్వికంగా ఉండేటటువంటి వాడికి ఇది నా వల్ల కాదు అని తెలుస్తుంది. నా వల్ల కాదు అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఫలితం కూడా నాది కాదు, పరమాత్మదే. కర్మే నాది కానప్పుడు ఫలితం కూడా పరమాత్మదే. నేను అనకపోయినా అయిందే అంటే నాకు మేలు, అనకపోతే కీలు ఊడిపోతుంది అంటే మేలు. ఇప్పుడు నా వల్ల ఏమీ కాదు అని అంటే ఆయనే ఉండి చేయిస్తాడు. లేదు నేనే చేస్తా అంటే వల్ల కాదు బడుకు వల్లకాడు చూపెడతాడు, అంతే అవుతుంది. అందుకని ఇక్కడ ఏమిటనంటే కర్మ మరియు ఫలము యొక్క సంగము లేకుండా ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ, దేహం ఇలా ఉంది, మనసు అలా ఉంది, వాతావరణం అలా ఉంది, ఆవిడ అలా ఉంది, ఈయన అలా ఉన్నాడు, పిల్లలు అలా ఉన్నారు, పెద్దలు అలా ఉన్నారు, నా వృత్తి చేసేటటువంటి పరిస్థితి అట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఇట్లా ఉంది, ఇక్కడ వ్యవహారం అలా ఉంది, ఇవన్నీ ఇచ్చింది ఇచ్చినట్లు పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకైనా స్వీకరించి ఎవరైతే సేవ చేసేటందుకు సంసిద్ధుడవుతాడో అటువంటి వాడికి లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడికి చలనం అనేటటువంటిది ఉండదు, చలించడం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే కర్తవ్య కర్మను ఈశ్వరుడు యొక్క ఆజ్ఞగా భావించి రాగద్వేషాల నుంచి విడిపడిపోయి ఉంటాడు గనక అటువంటి వాడు కర్మని చేసుకుంటూ వెళతాడు. అటువంటి యొక్క వ్యక్తి మనస్సు బుద్ధి శుద్ధమైపోతూ ఉంటాయి. కానీ నిజానికి ఏమిటంటే అటువంటి త్యాగి నా చిత్తము కూడా శుద్ధి పొందాలి ఈ కర్మ ద్వారా అనేది కూడా కాంక్షించడు, అది కూడా వదిలేస్తాడు. ఎందుకంటే పరమాత్మ పవిత్రం చేయడం కూడా నీ పనే. నేను ఏదో సాధన చేస్తున్నా, ఈ సాధనకి ఫలితం పవిత్రత కాదు, నీ ఆజ్ఞ ఉంటే, నువ్వు అనుగ్రహిస్తే, సక్సెస్ అయితే అప్పుడు అది అవుతుందో లేదో నీకు తెలుసు. ఎందుకంటే దాన్ని ఆటంకపరచడానికి ఎన్నున్నాయో నా లోపల, పాపకర్మలు ఎన్నున్నాయో, దుర్గుణాలు ఎన్నున్నాయో, చిత్తవృత్తులు ఎన్నున్నాయో, చెత్తవృత్తులు ఎన్నున్నాయో నాకేం తెలుసు? అదంతా నీకు తెలుసు. కనుక అది నీ అనుగ్రహమే. నాకేం తెలుసు? ప్రారబ్ధం చేతిలో నేను ఒక కీలుబొమ్మనని తెలుసు, ప్రారబ్ధాన్ని నేను రూపుమాపలేనని తెలుసు. కనుక ఈశ్వరాజ్ఞగా ఏదైతే నాకు సంప్రాప్తించాయో వాటిని ఉపయోగించుకుంటూ వినియోగించుకుంటూ సాత్వికమైనటువంటి కర్మని త్యాగాన్ని చేస్తూ నేను అభివృద్ధిని పొందడమే నాకు కావాలి. అలా గనక ఉండేవాడికి దోషాలు అంటావు. ఏమి దోషాలు అంటావు? రాగద్వేషాల దోషాలు అంటావు, ఆ ఫలాశక్తి దోషాలు అంటావు, కర్మాశక్తి దోషాలు అంటావు. పరమ పవిత్రమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది సాత్వికమైనటువంటి త్యాగం ద్వారా జరుగుతుంది. అటువంటి వాడు ఎలా ఉంటాడా అంటే, ఒక సాధువు గారు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారట, పెద్ద పడవది. ప్రయాణం చేస్తూ ఉంటే కొంతసేపు వెళ్ళేంత వరకు చాలామంది చాలా ఆహ్లాదంగా వినోదంగా అదొక పెద్ద టూర్ లాగా అన్ని చూసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఉన్నట్లుండి ఏదో దాంట్లో పడవలో నడిపేటటువంటి యంత్రంలో లోపం ఏర్పడింది. ఆ లోపం ఏర్పడడం వల్ల అది కదలడం కూడా మానేసింది. తర్వాత దాంట్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అయితే అందరూ గాబరా పడి ఇంకా బెదిరిపోయి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఇంకేవో కాపాడుకోవాలని కొంతమంది చేస్తున్నారు. కాపాడేటటువంటి ఆ పరికరాలు కొన్నే ఉన్నాయి, కాపాడబడాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకొని కొట్టుకుంటున్నారు, లాక్కుంటున్నారు, రకరకాలుగా జరుగుతుంది ఇదంతా. అయితే ఒక సాధువు మటుకు అలా కూర్చొని ఉన్నాడు.
నిశ్చింతగా ఏ మాత్రం కూడా చలించకుండా అలా కూర్చొని అలానే ఉన్నాడు. కాసేపు కళ్ళు తెరుచుకొని చూస్తున్నాడు, కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అయితే అక్కడ ఉండేటటువంటి ఆ పడవ నడిపేటటువంటి వాళ్ళకి టీంలో ఉండే ఒక ఆయన వెళ్ళి, ఏంటండి ఇంతమంది ఇంత బాధపడుతుంటే భయపడుతుంటే మీరేంటి ఇలా కూర్చున్నారని. నాకేంటి అన్నాడు. అంటే అదేంటండి అలా అంటారంటే, ఏముంది, నడపాలో పడవని నిలపాలో వాడికి తెలుసు, తేలాలో ఇది మునగాలో వాడికి తెలుసు, నేను ఉండాలో అస్తమించాలో వాడికి తెలుసు. వాడి చేతిలో ఉందంతా. సముద్రం వాడి చేతిలో ఉంది, సముద్ర జలాలు వాడి చేతుల్లో ఉన్నాయి, ఇది నిలవాలో పోవాలో వాడి చేతుల్లో ఉంది. వాడిష్టం కనుక నాకెందుకు, నాకేంటి కష్టం, వాడిష్టం అని అలా విడిచిపెట్టేశాడు. అంటే త్యాగం అంటే త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ స్థితి కూడా వస్తుంది. కనుక అది సాత్వికమైనటువంటి ప్రవృత్తి ఉంటే త్యాగం అలాంటిది అని అంటారన్నమాట. అంటే ఒక మహాత్ముడు ఉండేవాడు, ఒడియా బాబాజీ అని చెప్పేసి, చాలా గొప్ప మహానుభావుడు, ఉత్తర భారతంలో ఉండేవారు. అయితే ఆయన దగ్గరికి ఒక యుక్త వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చారట. యుక్త వయసులో ఉండేటటువంటి ఒక వ్యక్తి వచ్చి, నేను సన్యాసం చేయాలనుకుంటున్నాను, సన్యసించాలనుకుంటున్నాను అని చెప్పి వచ్చాడట. అయితే వాడి వెనకాలే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వీడు సన్యసిస్తే మమ్మల్ని ఎవడు చూసుకుంటాడండి, మాకన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఎలాగండి అంటే ఈయన అన్నట్టు, నేను చెప్తానులే, చూద్దాంలే అని చెప్పేసి ఈయన, నువ్వు సన్యసించాను. అవును సన్యసించాను. మరి నీకు ఒక సంగతి తెలుసా? ఏమిటి? సన్యాసం చేస్తే మళ్ళీ అగ్నికర్మ చేయకూడదు తెలుసా? అవునండి అంటుంటారు పెద్దవాళ్ళు. అది అంటుంటారు కాదు, అది నిజం. అగ్నికర్మ చేయకూడదంటే నువ్వు వండుకోకూడదు తెలుసా? తెలుసండి. మరి వండుకోకూడదంటే మీ తల్లిదండ్రులు కూడా నువ్వు ఉండకూడదు, నువ్వు వదిలిపెట్టి అన్నీ వెళ్ళిపోవాలి తెలుసా? తెలుసండి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే నువ్వు వండుకోకూడదు, వేరే వాడు వండాలంటే ఎవడు వండుతాడో తెలియదు, వాడు ఎలా వండుతాడో తెలియదు, అది ఏం కారం వేస్తాడో తెలియదు, ఏం ఉప్పులు ఎక్కువ వేస్తాడో తెలియదు, ఏమి నీచమైనటువంటి మనస్తత్వంతో వండుతాడో తెలియదు, అది తిన్నావంటే నీకు ఎంత నీచమైనటువంటి ఆలోచనలు వస్తాయో తెలియదు, ఇవన్నీ నీకు తెలుసా? అమ్మో, ఇలాగైతే నాకు మంచి ఫుడ్ దొరక్కపోతే నాకు సన్యాసం వద్దులేండి అని వెళ్ళిపోయాడు. అంటే వాడి సన్యాసం అంతా ఫుడ్ లెవెల్ వరకే ఉంది. అంటే ఏమిటి, సన్యాసం చేసుకుంటే అన్ని టేకెన్ కేర్, హ్యాపీగా ఉంటుందని. అది సాత్విక త్యాగం ఎలా అవుతుంది? అది రాజసికం అవుతుంది లేదా తామసికం అవుతుంది. కనుక ఇక్కడ పరమాత్మ చెప్పేటటువంటిది ఏమిటి అని అంటే, సాత్విక త్యాగం ఉత్తమమైనటువంటిది. మరి పవిత్రతను పొందినటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి అనుభూతులను ఎలా పొందుతాడు? ఆత్మానుభూతే గనక ఉండేటట్లయితే ఎలా ఉంటాడు? ఆ స్థితిలో వాడు ఎలా ఉంటాడు అని అంటే 10వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః మేధావి ఛిన్న సంశయః సత్వం ఆవిష్టః ఛిన్న సంశయః. సత్వగుణ విశిష్టుడును అంటే సత్వగుణం ప్రధానంగా కలిగినటువంటి వాడును, అవిద్యాకృతములగు సంశయములు లేనివాడును. సంశయాలు ఎందుకు వస్తాయి? అవిద్య ఉంది కనుక, అజ్ఞానం ఉంది కనుక వస్తాయి. సత్వగుణం ఉంటే ఏమవుతుంది? పవిత్రత ఉంటుంది. కనుక సత్వగుణ విశిష్టుడు, అవిద్యాకృతములకు సంశయములు లేనివాడును. మేధావి, మేధావికి చాలా అర్థాలు ఉంటాయండి. కొంతమంది మేధావి అనే పదాన్ని కించపరచడానికి కూడా వాంటాడు, వీడు మేధావండి అంటాడు. అంటే వీడు ఏమీ తెలివి లేని దద్దమ్మ అని అనడానికి వీడు మేధావండి. కొంతమంది వీడు మేత ఆవండి అంటుంటాడు. కానీ నిజానికి మేధావి అనేటువంటి దానికి అర్థం ఎంత గొప్పదో తెలిస్తే మనం అలా వాడము దాన్ని. అది ఎంత గొప్పదో చూద్దాం తర్వాత. అందుకని మేధావి అంటే ఆత్మజ్ఞాని అని అర్థం, ఉత్తమమైనటువంటి అర్థం ఆత్మజ్ఞాని. త్యాగి, ఆసక్తిని ఫలమును త్యజించిన వాడు అయినటువంటి నరుడు. అకుశలం కర్మ న ద్వేష్టి, అశుభమైనటువంటి కామకర్మలు గనక కనపడేటట్లయితే వాటిని ద్వేషించడు. కుశలే న అనుసజ్జతే, శుభమగు నిత్యకర్మమున ఆసక్తుడు కాడు. నిత్యకర్మలు కనపడితే ఆసక్తుడు కాడు.
అలాగే అశుభ కర్మలు కనపడితే వాటిని ద్వేషించాడు. ఎవరు ఇతడు? ఎవరైతే త్యాగి అయి ఉన్నాడో, ఫలితాన్ని త్యజించాడో, కర్మని త్యజించాడు, కర్మాసక్తిని ఫలితాసక్తిని త్యజించాడు, ఎవడైతే మేధావి ఉన్నాడో, ఆత్మజ్ఞాని అయి ఉన్నాడో, ఎవరిలో అయితే సంశయాలు లేవో, ఎవరిలో అయితే సత్వగుణం పరిపూర్ణంగా నిండి ఉన్నదో, ఇటువంటి వాడు అంటే ఎలా ఉంటాడు? మంచి కర్మల పట్ల ఆసక్తుడు కాడు, వేరే కర్మలు ఏవైతే ఉంటాయో, అశుభమైనటువంటి కామకర్మలు ఏవైతే ఉంటాయో వాటిని ద్వేషించడు, అలా ఉంటాడు. అంటే కర్తృత్వ అభినివేశము అంటే కర్తృత్వ అభిమానము, ఫలాభిసంధి అంటే ఫలాకాంక్ష, వీటిని విడిచి నిత్యకర్మలను ఆచరించడం చేత ఫల ఆకాంక్ష బంధము కానీ రాగద్వేష బంధము కానీ ఏర్పడదు. అంటే కలుషితం కాదు, అంటే మాలిన్యం ఏర్పడదు. ఆ విధంగా మంచిగా చరించడం వలన, మంచి గుణములతో సాత్విక గుణంతో చరించడం వలన, ఆసక్తులు లేకుండా కర్మలను చేయడం వలన సుసంస్కృతమై మనస్సు అంతఃకరణం పరిశుద్ధం అవుతుంది. సుసంస్కృతమై అంటే బాగా సంస్కరింపబడి చాలా ప్యూర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మోక్షానికి ప్రతిబంధకములగు, మోక్ష జ్ఞానానికి ప్రతిబంధకములకు అంటే ఆటంకపరిచేటటువంటివి, అడ్డుపడేటటువంటివి చిత్తవృత్తులు ఏవైతే ఉంటాయో, అంటే మోక్షానందాన్ని మనకు అందించడానికి అడ్డుపడేటటువంటివి, ఆటంకపరిచేటటువంటివి చిత్తవృత్తులు ఏవైతే ఉంటాయో, ఆ చిత్తవృత్తులను నిరోధించగలిగేటటువంటి సామర్థ్యము, ద కెపాసిటీ టు కౌంటర్, not only to counter but to overcome and eradicate the obstructing thoughts, obstructing the enjoyment of the highest bliss beatitude. Those thoughts that obstruct the enjoyment of highest bliss beatitude, the capacity to overcome them, eradicate them will arise in an individual. అటువంటి స్థితి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మజ్ఞాన సంపద ఏర్పడుతూ ఉన్నది, ఆత్మజ్ఞాన నిష్ఠ ఏర్పడుతూ ఉంది. ఆ నిష్ఠ అంటే ఒకసారి గనక దాంట్లోకి వెళ్ళడం జరిగిందంటే ఆ స్థిరంగా ఉండిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అటువంటి శుద్ధ అంతఃకరణం ఉన్నటువంటి వాడు, ఆత్మస్వరూపమును దర్శించేటటువంటి వాడు, ఏ క్రియలయందు కూడా ఆసక్తి లేనటువంటి వాడు, మనస్సు చేతనే సర్వకర్మలని త్యజించేస్తాడు. నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఫిజికల్లీ, బట్ మెంటల్లీ హీ విల్ ట్రాన్సెండ్ ఎవ్రీథింగ్ బై డినౌన్సింగ్ ఎవ్రీథింగ్. అంత కెపాసిటీ వస్తుంది. మానసికంగా త్యజిస్తే సర్వము త్యజింపబడుతుంది. ఉదాసీనుడై అంటే లోపల ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆనంద ఉత్సాహాలు పరిపూర్ణంగా ఉన్నా బయట ఏమీ అంటనటువంటి వాడిలాగా, ఏమీ చెదరనటువంటి వాడిలాగా, బెదరనటువంటి వాడిలాగా, అదరనటువంటి వాడిలాగా, అదరక బెదరక చెదరక అలా ఉండిపోతాడు. అటువంటి వాడు ఎక్కడ ఎలా ఉన్నాడంటే నైష్కర్మ్య రూపమగు జ్ఞాననిష్టలో ఉన్నాడు. నైష్కర్మ్య రూపమగు జ్ఞాననిష్టలో ఉన్నాడు. అటువంటి స్థితికి వెళతాడు. అవిద్యా కల్పితములైనటువంటి సంశయాలు వెళ్ళిపోతాయి, నిత్యకర్మలందు ఆసక్తులు వెళ్ళిపోతాయి, దేని యందు ప్రీతి కలిగి ఉండడు. అందుకని అకుశల కర్మలు వస్తే, కామ్యకర్మలు దోషభూయిష్టమైనటువంటి కర్మలు కనపడ్డా ద్వేషించడు, మామూలు కర్మలు కనపడ్డా వాటిని పై ప్రీతి కలిగి ఉండడు. అంటే ఎలా ఉంటాడయ్యా మేధావి అంటే మేధావిలా ఉంటాడు. ఎవడా మేధావి అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. మేధావి అంటే ఆదిశంకరుల వారు చెప్తున్నారు, వేదాంత మహావాక్యముల చేత పుట్టినటువంటిది, సమస్తమైనటువంటి అప్రమాణ్య శంకలు లేనటువంటిది, అంటే డౌట్లే లేనటువంటిది, మహావాక్యాల చేత జనించినటువంటిది, చైతన్యము ఒక్కటే విషయముగా కలిగినటువంటిది. చైతన్యం ఒక్కటే దాని విషయం. ది ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్ ఈజ్ ఓన్లీ కాన్షియస్నెస్. చైతన్యం ఒక్కటే విషయంగా కలిగినటువంటిది. అహం బ్రహ్మాస్మి, ఆ పరబ్రహ్మయే నేను, నాలో ఉన్నటువంటి చైతన్యమే ఆ బ్రహ్మ చైతన్యం అనేటటువంటిది ఆ మహావాక్యం ఏదైతే ఉన్నదో, ఈ బ్రహ్మ ఆత్మ ఐక్య జ్ఞానమే మేధ. బ్రహ్మ ఆత్మ ఐక్య జ్ఞానమే మేధ.
ఆ మేధ కలిగినటువంటి వాడే మేధావి. అంటే ఆత్మజ్ఞానియే మేధావి. మేధావి అంటే స్థితప్రజ్ఞుడని ఒక అర్థం, సంశయాలు లేనటువంటి వాడు చిన్న సంశయుడని మరొక అర్థం. ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి ఇక్కడ. అటువంటి మేధావికి, ఆత్మజ్ఞాన సంపన్నుడికి ఇక ఏమి జరుగుతూ ఉన్నా చుట్టూ ఏది కూడా తాకజాలదు. అందుకని అటువంటి వాడు ఎలా ఉంటాడయ్యా అని అంటే వేమన చెప్తారు, తిట్టి కొట్టిరేని తిరిగి మాట్లాడక, అట్టులిట్టు జూచి అదిరి పడక, తనను గాదటంచు తత్తరపడకుండు, తనను గాదటంచు తత్తరపడకుండా ఉంటాడు. వాడేపో యోగి భువిలోన అంటారు. అంటే ఎటువంటి వాడయ్యా, ఎటువంటి వాడు బ్రహ్మజ్ఞాని, ఎటువంటి వాడు నిజమైనటువంటి యోగి అని అంటే తిట్టినా కొట్టినా అని అంటే ఇదేమిటి, చతకన వల్ల కూర్చోవాలంటే అది కాదు అక్కడ. అది యోగిస్థాయి. అది యోగిస్థాయి అంటే కొట్టేదెవడు, కొట్టించేదెవడు, వేరుగా ఉన్నదెవడు, తాను కానివాడెవడు, తాను లేనివాడెవడు, తనది కానిదేమిటి, తాను లేనిదేమిటి, ఈ స్థితి. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి వేరేవాడెవడు, అంతటా తానే ఉన్నాడు, అందరిలో తానే ఉన్నాడు, అన్నీ తానే ఉన్నాడు. అప్పుడు వాడక్కడ వెకిలి చేష్టలు చేసినా ఈయనకు వెకిలితనం కనపడదు అక్కడ. ఎందుకంటే ఈయన పరమాత్మనే దర్శిస్తూ ఉంటాడు. మనం పరమాత్మని తప్ప అన్నీ చూస్తాం, ఆయన పరమాత్మనే చూస్తాడు. వీటిని చూడలేడు. ఒక మహానుభావుని కలిస్తే ఆయన అన్నాడు ఒకసారి, జీవించి ఉన్నప్పుడే అన్నాడు ఆయన, ఐ కెనాట్ బట్ బీ కాన్షియస్ ఈవెన్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. క్షణాన్ని నువ్వు ఎన్ని వంతులు చేసినా, ముక్కలు చేసినా, ఆ వంతులో కూడా నేను చైతన్యయుక్తుడినే అయి ఉంటాను. ఐ కెనాట్ హెల్ప్, ఐ యామ్ కాన్షియస్ ఆల్వేస్, ఐ కెనాట్ బట్ బీ కాన్షియస్. మరి మన స్థితి, వీ కెనాట్ బట్ బీ అన్కాన్షియస్. బట్ ఆయన స్థితి వేరు. మరి అది మనకు చేతగాని స్థితి అవుతుంది, కానీ ఇలా సాధన చేస్తే అవుతుంది, దొరుకుతుంది. అటువంటి వాడు మేధావి. మేధయా ఆత్మజ్ఞాన లక్షణయా ప్రజ్ఞయా సంయుక్త, ఇటువంటి వాడు మేధావి. మేధయా ఆత్మజ్ఞాన లక్షణయా ప్రజ్ఞయా సంయుక్త, ఆత్మజ్ఞాన రూపమైనటువంటి బుద్ధి, అది ఏ మేధ, అది ఏ ప్రజ్ఞ. ఈ మేధారూపమైనటువంటి బుద్ధి బలంతో శోభించేటటువంటి వాడు, వెలుగొందేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మేధావి. మామూలు అర్థం ఏమిటంటే ధారణా సామర్థ్యం ఉన్నటువంటి వాడు కూడా మేధావి. అంటే ది వన్ హూ హ్యాస్ ది కెపాసిటీ అండ్ స్ట్రెంగ్త్ టు కాంటెంప్లేట్ కంటిన్యూవస్లీ, ఫోకస్ కంటిన్యూవస్లీ, కాన్సన్ట్రేట్ కంటిన్యూవస్లీ ఆన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ సెలక్షన్ or chosen object or object of meditation or goal is also called as a మేధావి. ఆ ధారణాశక్తి ఉన్నటువంటి వాడు కూడా మేధావే. అటువంటి వాడికి పరమాత్మ సాక్షాత్కారము, ఆత్మ ఆనంద అనుభవము ఇవన్నీ కూడా జరిగిపోతాయి, తప్పకుండా ఉంటాయి. బుద్ధుడి యొక్క శిష్యులలో ఒకరైనటువంటి వారు బోధిధర్ముడు. ఈ బోధిధర్ముడి మీద కొన్ని సినిమాలు కూడా వచ్చి ఉంటాయి, మీకు అది గుర్తుకొస్తుంది చాలా ఈజీగా. దాని పేరు నాకు గుర్తులేదు కానీ మీకు తెలుస్తుంది దాని పేరు. అయితే ఈ బోధిధర్ముడికి కూడా శిష్యులు ఉండేవారు. ఈయన దేశ విదేశాలు కూడా వెళ్తూ ఉండేవాడు. ఫ్లైట్లలో కాదండి, యాత్రల్లో వెళ్తుండేవాడు ఆ రోజుల్లో. అయితే చైనాకు కూడా వెళ్ళి ఈ ధర్మాన్ని ఎక్కువగా ప్రచారం చేసినటువంటి వాడు బౌద్ధధర్ముడే. ఇప్పుడు ఏదో వేరే రకమైనటువంటి వాళ్ళు ఫిలాసఫీని పాటించవచ్చు కానీ యథార్థంగా అక్కడ ఉన్నటువంటి మూలాలన్నీ దీంట్లో నుంచే వచ్చాయి, బోధిధర్ముడు. అందుకే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సాంప్రదాయాన్ని పాటించేటటువంటి బౌద్ధ భిక్షువులందరికీ కూడా భారతదేశం అంటే ఎనలేనటువంటి గౌరవం. భారతీయుడంటే, భారతదేశం అంటే మనకు లైట్ కానీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన జ్ఞానం అంతా ఇక్కడి నుంచే వచ్చింది, బుద్ధుడి దగ్గర నుంచే వచ్చిందని చెప్పేసి. అయితే చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు శిష్యుల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో కొంతమందిని పిలుస్తూ అడుగుతూ ఉన్నాడు. అడిగాడు అనమాట, ఏమడిగాడనంటే ఆయన వచ్చిన తర్వాత, ఏమిటయ్యా మీరు నేర్చుకున్నారు నా దగ్గర నుంచి, మీకు నేర్పించి వదిలేసి వెళ్ళాను సాధన చేయడానికి, మీరు ఏం నేర్చుకున్నారని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒక గ్రూప్ వాళ్ళు వచ్చి అన్నారు. ఏమన్నారంటే సత్యము, అహింస, అపరిగ్రహము, అస్తేయము. సత్యము, అహింస,
అనవసరంగా వేరే వాళ్ళు కోరకుండా ఉండడం అపరిగ్రహము, మనం కాని దానివన్నీ మనం కోరకుండా ఉండడము, అస్తేయము వేరే వాళ్ళు దొంగిలించకుండా ఉండడం, సత్యము అహింస, ఇవి నేర్చుకున్నామన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు నా శరీరం వరకు వచ్చారా, శరీరం మీదే అన్నాడు. మీరు నా శరీరం వరకు వచ్చారు, శరీరం మీదే అన్నాడు. ఇక రెండో గ్రూప్ వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, యోగము, సాధన, అభ్యాసము, ఇదే సారం మేము నేర్చుకున్నాం మీ దగ్గర. యోగము, సాధన, అభ్యాసం, ఇదే సారం మీరు చెప్పిన దాంట్లో. అప్పుడు ఈయన అన్నారు, మీరు నా మాంసం వరకు వచ్చారు, చర్మాన్ని దాటి మాంసం వరకు వచ్చారు, నా మాంసం అంతా మీదే. అంటే ఆయన వేదాంతిక లాంగ్వేజ్ అనమాట, వాళ్ళు అలా అంటుంటారా, మీదే అన్నాడు. మూడో గ్రూప్ వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, ధ్యానము, శాంతి, శూన్యము, ధ్యానం, శాంతి, శూన్యం, ఇదే మీరు చెప్పింది మేము మాకు అర్థమైందన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నా ఎముకలు మీవిరా, మీరు ఎముకల వరకు వచ్చారు, నా ఎముకలు మీవిరా. అయితే అప్పుడు ఇక గ్రూపు లేవు, ఒక్కడొచ్చాడు. వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. బోధిధర్ముడి కాళ్ళ మీద పడి అలా చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఏం మాట్లాడలేదు. ఏం అంటాడు, ఏం అనాలి, ఏమి చెప్పాలి? చెప్పితేనే తెలుసుకునేటటువంటి వాడు కాదు గురువు. ఆయన పరిపూర్ణుడు, అందరిలో ఉండేటటువంటి వాడు. నాలో ఏముందో, నేను ఏ స్థితిలో ఉన్నానో అతనికి తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దక్షిణామూర్తి గారి దగ్గరికి సనక సనందనులు వెళ్తే ఏం చేశాడండి? ఆయన ఏం చెప్పలేదు, వీళ్ళకి అర్థమైపోయింది. ఇలా గనక మనకి యూనివర్సిటీలో టీచింగ్ ఉండేటట్టయితే అందరూ లెక్చరర్లు, ప్రొఫెసర్లే అయిపోతారు. ఏం చెప్పక్కర్లేదు, అందరికీ అర్థమైపోద్ది. ఇంకేముంది, చాలా బాగుంది. అందుకని ఆ హయ్యెస్ట్ పరావాక్య లెవెల్ వేరు. చెప్పారు కానీ చెప్పాల్సినటువంటి రీతిలో చెప్పలేదు, వేరే రీతిలో చెప్పేశారు. అలాగే ఇక్కడ కూడా ఈ శిష్యుడు అనుకున్నాడు, ఏంటి నేను చెప్పేది, ఆయనకి తెలియదా? నేను ఏం చెప్పగలను, నేను చెప్పానంటే అది పోయినట్టే. వాక్కులోకి పరాన్ని తీసుకొని వచ్చానంటే, పశ్యంతి మధ్యమ వైఖరిలోకి తెచ్చానంటే అయిపోయినట్టే. అది ఏం చెప్పాలి, చెప్పేది ఏముంది అక్కడ, అసలు చెప్పాల్సింది ఏముంది అక్కడ? అందుకని దండం పెట్టాడు. ఎందుకంటే నీ వల్లనే నాకు ఇది వచ్చింది, ఏం వచ్చిందో నీకు తెలుసు, ఏముందో నాకు తెలుసు, చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ. తెలుసుకునేవాడికి ఎలాగో తెలుసు, తెలుసుకునేవాడికి చెప్పినా తెలియదు, చెప్పాల్సిందే. అంతే. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఎవడైనా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఏదో మైక్ దొరికింది కదా, లేకపోతే ఏదో టీవీ ఛానల్ దొరికింది కదా అని చెప్పేసి వాగుతూ పోయాడు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నేను ఇది పొందే, నేను అది పొందే, నేను మోక్షం ఇస్తా, నీకు ఇది ఇస్తా అంటే వాడు ఏమిటి, వాడికి ఏమీ తెలియనివాడు. తెలిసినవాడు మాట్లాడు. ఎందుకంటే ఎవరికోసం మాట్లాడతాడు, ఎవరి కోసం మాట్లాడతాడు, ఎవరికి అడ్వర్టైజ్మెంట్, ఎవరికి అడ్వర్టైజ్మెంట్ కావాల్సి వచ్చిందంటేనే నీలో అయిపోయింది, నీలో ఏముందో తెలుస్తుంది. అక్కడ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఇది కలియుగం, ఎవడైనా మాట్లాడచ్చు. అందులో హైదరాబాద్లో పాతకాలంలో వాళ్ళు కొంతమంది చెప్తారు, గాలిబ్ గారు అని వాళ్ళు ఉండేవాళ్ళంట, ఒక్క మూర్ఖుడి కోసం వెతికితే 4 దొరుకుతారని చెప్పాడు. ఏక్కుడు ఉండో చారు మిల్తే, అలాగా చాలామంది దొరుకుతారు చెప్పేవాళ్ళు ఉంటే. కనుక నిజానికి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఏమిటి అర్థం చేసుకోవాల్సింది అంటే, ఈ శిష్యుడు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు, అంతే, దండం పెట్టాడు, అలా ఉండిపోయాడు. అప్పుడు ఆ బోధిధర్ముడు ఆయన్ని లేపి అంటాడు, నా ఆత్మే నీదిరా, తీసుకో నువ్వు నా ఆత్మని అన్నాడు. నా ఆత్మే నీది. ఒకడు శరీరం చర్మం వరకు వచ్చాడు, ఒకడు మాంసం వరకు వచ్చాడు, ఒకడు ఎముకల వరకు వచ్చాడు, వీడు ఆత్మ వరకు వచ్చేవారు. ఆత్మే నీది, నేనే నువ్వు, నువ్వే నేను, నాది నీదే, నీది నాదే. అక్కడ తీసుకోవడం ఇచ్చుకోవడం ఏమి ఉండవు, కానీ ఏదో ఒక రకంగా చెప్పాలి. అందుకని నా ఆత్మే నీదిరా, నువ్వు తీసుకో అన్నాడు. అంటే అది స్థితి, అది మేధావి. అదే ఇక్కడ పరమాత్మ చెప్పింది. ఏమిటో చెప్పారు ఇక్కడ పరమాత్మ? మేధావి చిన్న సంశయ, సంశయాలు లేనటువంటి వాడు, అజ్ఞానం ఏమాత్రం కూడా ఉండకుండా పోయినటువంటి వాడు, నిష్క్రియుడైనటువంటి వాడు, అటువంటి వాడు మేధావి. అటువంటి మేధావే మనకు ఆదర్శం. ఏమవుతాం మనం సాత్వికమైనటువంటి కనుక త్యాగం చేసేటట్లయితే? మేధావి. వాట్ ఏ గోల్, వాట్ ఏ లెవెల్. ఏ స్థాయిలో అయితే మనం ఉంటే ఆనందం కోరకుండానే వస్తుందో, సంతోషం అడగకుండానే ఉంటుందో, శాంతం అనకుండానే లోపల నిండిపోతుందో అటువంటి స్థితి. ఎవరు ఏం చేసినా, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఏ లేశమాత్రం కూడా మన శాంతాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కొల్లగొట్టలేరో.
ప్రపంచంలో ఏం జరిగినా ఏం జరగకున్నా, ఏది కదిలినా ఏది కదలకున్నా ఉండేటటువంటిది భద్రంగా అలానే ఉంటుందో పరిపూర్ణంగా, అటువంటి స్థితి మేధావి స్థితి. అటువంటి స్థితిని మనం పొందుతాం. కానీ ఏమండి, ఈ సాధన మీరు ఏదైతే చెప్పారో ఈ మేధావులు అవ్వడానికి కొంచెం కష్టం అండి అంటే పరమాత్మ సరేలేండి, మాకు కూడా తెలుసు కదండి చాలా రకాల వాళ్ళు ఉంటారని, మేము కూడా చెప్తాములేండి అని చెప్పేసి 11వ శ్లోకంలో నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహభృత అశేషతః కర్మాణి త్యక్తుం, దేహదారి చేత సంపూర్ణముగా కర్మములను త్యజింపక సాధ్యము కాదు కావున నశక్యుం హి అంటున్నారు ఇక్కడ. యహ తు కర్మఫలం త్యాగి సహ త్యాగి అభిధీయతే. ఎవడు కర్మఫల త్యాగియో అతడు త్యాగి అని చెప్పబడును. అంటే దేహమున్నటువంటి వాడి చేత కర్మలను త్యజించడం నా శక్యం. అది కర్మలను త్యజించడం వీలు కాదు. కర్మలు జరుగుతూనే ఉంటాయి, కర్మలు ఏర్పడుతూనే ఉంటాయి. నేను బ్రతికున్నాను, జీవించున్నాను, నాకు దేహం ఉందంటే కర్మలు జరగాల్సిందే. అందుకనే పరమాత్మ 3వ అధ్యాయంలో నహి కశ్చిత్ క్షణమపి అని చెప్తూ వచ్చారు అక్కడ. అంటే అకర్మకృత అనేటటువంటిది క్షణం కూడా కాదు, ఉండలేడు కర్మ చేయకుండా. ఎందుకంటే జీవించున్నాడు, దేహం ఉందంటే కర్మలు జరగాల్సిందే. అందుకని ఎవరు నిజమైనటువంటి త్యాగి అంటే కర్మ ఫలితాన్ని ఎవడైతే త్యజిస్తాడో. అజ్ఞానికి దేహ ఆత్మ అభిమానం ఉంటుంది, అందుకని కర్మలను చేస్తాడు. కర్మల్ని వదిలిపెట్టడం, కర్మ ఫలితాలను వదిలిపెట్టడం సాధ్యం కాదు. అటువంటి వాడికి అధికారమునందు మక్కువ ఉంటుంది, ఫలితాలందు మక్కువ ఉంటుంది, అందుకని ఆసక్తి కలిగి ఉంటాడు. కానీ ఎవరికైతే ఈ బోధ జరుగుతుందో, త్యాగి అవ్వాలని అభిలషిస్తూ ఉంటాడో, అటువంటి వాడికి ఈ విధమైనటువంటి మంచి గోల్ కనుక దొరికిందంటే, మంచి ఈ బోధ కనుక జరిగింది అని అంటే, అటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ ఉన్నటువంటి అభిమానాన్ని విడిచిపెట్టాలనుకుంటాడు, ఉత్తమమైనటువంటి స్థితిని పొందాలనుకుంటాడు. కనుక దానికి సోపానం ఏమిటి? సింపుల్ వే. ఏమిటి సింపుల్ వే? ఫలితాలని విడిచిపెడితే. అంటే నిజమైనటువంటి త్యాగం అంటే విషయాలను కర్మలను త్యజించడము అనేటటువంటి భావన అనేటటువంటిది కాకుండా సింపుల్గా కర్మఫలాలను త్యాగం చేసినటువంటి వాడు. అంటే కర్మఫలాలు నావి కాదు, ఫలితాలు నీకే రావచ్చు, నువ్వు కర్మ చేయొచ్చు, కానీ కర్మ చేయడానికి కేవలం భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుగ్రహమే కారణము. ఈ కర్మ ఫలితాలు కూడా ఆయనవే లేదా ఆ మహాతల్లివే, కనుక నావి కాదు అనేటటువంటి భావన ఎవరిలో ఉంటుందో, నిత్యకర్మలను ఆచరిస్తూ కర్మ ఫలితాలను త్యాగం చేస్తూ అటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో కర్మలయందు ద్వేషం ఉండదు, కర్మలయందు రాగం ఉండదు, వీటిని త్యజించాలనేటటువంటి భావన ఉండదు, త్యజించాను అనేటటువంటి భావన ఉండదు. నాకు రాగం లేదండి, నాకు ద్వేషం లేదండి, నేను అన్నిటిని వదిలేశానండి అనే మాట కూడా చెప్పడు ఆయన. ఎందుకంటే ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఏ ప్రూఫ్ ఎందుకు, ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే వాడు చేసేది ఏమిటి? వాడు అజ్ఞానంలో ఉన్నవాడు నీకు ఇచ్చే సర్టిఫికేటా, ఇచ్చే అవార్డు అవార్డా? కనుక అటువంటివి అని చెప్పడు కూడా. ఆ భావాన్ని కూడా త్యజించిన వాడై ఉన్నాడు. ఆ భావం కూడా త్యజించినటువంటి వాడు నిజమైనటువంటి స్థితి, ఆ జ్ఞాని, ఆ నిజమైనటువంటి సాత్విక త్యాగి అయి ఉంటాడు. అందుకని ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటివన్నీ కూడా చాలా చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయండి. అవన్నీ కాదంటే సులభంగా ఫలితాలను గనక త్యజిస్తే చాలు. దేహం బిభర్తి ఇది దేహభృత తేన దేహభృత. అంటే ఈ సంఘాతము ఏమిటి? ఈ దేహంలో పంచభూతాలకు సంబంధించినవి చాలా ఉండేటటువంటి ఒక సమూహం. ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి, ఎన్నో అణువులు ఉన్నాయి, పరమాణువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక సమూహమే ఈ దేహం. ఇది నాది అని ఎవడైతే ఉంటాడో అనుకుంటాడో వాడు దేహభృతుడు. అంటే దేహాత్మభావం ఉన్నటువంటి వాడు దేహభృతుడు. అంటే నహి దేహభృత శక్యం. ఆ దేహాత్మభావం ఉన్నటువంటి వాడు, దేహం ఉన్నటువంటి వాడికి కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు. కనుక ఏం చేయాలి? కర్మ ఫలితాలను త్యాగం చేస్తే చాలు. ఆ కర్మ ఫలితాలను కనుక త్యాగం చేసేటట్టయితే అది సరిపోతుంది. కర్మ ఫలితాలను త్యజిస్తే చాలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఆ త్యాగం వల్ల లాభం అనేటటువంటిది వస్తుంది. ఈ విధంగా త్యాగం చేస్తే చాలా మంచి లాభం అనేటటువంటిది వస్తుంది. ఆ లాభం ఏమిటి? ఎన్ని రకాలటువంటి ఫలితాలు వస్తాయి? లాభం అంటే ఫలితం కూడా రావచ్చు.
మనం ఇంతకుముందు కూడా ఒక చిన్న క్లుప్తంగా చూసాం. అనిష్టం అనేటటువంటిది, ఇష్టం అనేటటువంటిది, మిశ్రమం అనేటటువంటిది, ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అనిష్టానికి ఒకటి అనుభవం ఏర్పడుతుంది, ఒక రకంగా మన స్థితిగతులు ఉంటాయి. ఇష్టానికి మరొక రకంగా స్థితిగతులు ఉంటాయి. మిశ్రమానికి మరొక రకంగా మన స్థితిగతులు ఉంటాయి. ఇవన్నీ 3 విధాలుగా ఉంటాయి. అవన్నీ ఏమిటి, ఎలా ఉంటాయి, ఆ విషయాలన్నీ కూడా 12వ శ్లోకంలో తెలియజేస్తారు. అది మరలా మనం కలుసుకుంటాం సత్సంగంలో. అప్పుడు మనం ఈ విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. రామరమణీయం లీలా వినోదం, రామరమణీయం లీలా వినోదం, కృష్ణ గోవిందం మాయా మాధుర్యం, కృష్ణ గోవిందం మాయా మాధుర్యం, రామరమణీయం లీలా వినోదం, లీలా వినోదం. ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.